స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, వాక్యంలోకి వద్దాం. కీర్తనలు సమాహారంలో మొదటి కీర్తన 1 నుంచి 2-3 వచనాలు. ఆ పిదప యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ఆ పిదప ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. మనము ఇప్పుడు చదువుకుంటున్నవే, ఎక్కువ వెతకాల్సిన పని లేదు, పక్క వాళ్ళ బైబిల్ మెలిచింపాల్సిన పని లేదు. అదేంటో ఎప్పుడో ప్రభు నమ్ముకుంటారు, చదవటం వచ్చు, వినటం వచ్చు, ఇంటి దగ్గర కూడా బైబిల్ చదువుతారు, కానీ పక్క వాళ్ళ బైబిల్లో ఎక్కడా అని లాగుతూనే ఉంటారు. యెహోషువ గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలియదు, 30 సంవత్సరాల బైబిల్ చదువుతున్నారు. తప్పని కాదు, శ్రద్ధ తప్పని కాదు, ఇట్స్ నాట్ ఏ ఫాల్ట్, బట్ అట్ ద సేమ్ టైం శ్రద్ధ, క్రమశిక్షణ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల సమాహారంలో కేవలం దావీదుతోటే మాత్రం కాదు, కానీ ఆసాపు రాసిన కీర్తన, కోరహ కుమారులు రాసిన కీర్తన, మోషే కీర్తన, దావీదు కీర్తన, సంగీతకారులకు ప్రధాన కీర్తనకారుడు రాసిన ప్రధాన సంగీతకారుడు రాసిన పాటలు అంటూ ఆ కీర్తనలు పైన ఉంటాయి హెడ్డింగ్స్, అవి కూడా చూసుకుంటుండాలి. అవి చిన్న అక్షరాలతో ఉంటాయి. ఆసాపు కీర్తన లేదా కోరహ కుమారులు అన్నట్టుగాను మరొక వారు రాసిన కీర్తన, ప్రధాన యాజకుని కొరకు, ప్రధాన సంగీతకారుని కొరకు, అంటే క్వైర్ లీడర్ కోసం దావీదు రాసిన కీర్తన, లేదా దావీదు యాత్రలో తన గురించి తాను మాట్లాడుకుంటూ పాడుకున్న కీర్తన. కనుక దావీదు రాసిన కీర్తన చిన్న అక్షరాలతో ఉన్న చూసుకుని అది నేను చదువుకోకుండా ఇలాగ మళ్ళీ ఆసాపు కుమారుడు ఆసాపు రాసిన కీర్తన, మోషే పాడించిన కీర్తన అంటే మోషే కీర్తన చదువుకోకుండా దావీదు ఏమన్నాడంటే, దావీదు ఎక్కడుండి ఏ మాట అన్నాడంటే, దావీదు ఎప్పుడు ఈ మాట అన్నాడంటే, దావీదు చూడండి ఏమంటున్నాడో అంటే మొదటికే తప్పని కాదు, అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. పైన స్పష్టంగా ఆసాపు కీర్తన ఉంటే పరిశుద్ధాత్ముడు రాయించాడు, ఈ బైబిల్లో అది ఉండాలని ఆశించాడు, పెట్టించాడు దేవుడు. ఆసాపు రాసిన కీర్తన, దేవుని గురించి కీర్తన, భక్తుల కొరకు కీర్తన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఆసాపును ప్రేరేపించగా ఆసాపు రాసిన కీర్తన. అలాగే గ్రంథకారులు, పండితులు ఈ పుస్తకాలు అక్కడక్కడ కాగితాలు దొరికినప్పుడు ఆ మృత సముద్రపు గుహలలో, బండల సందులలో, లేదా పురాతన భవనాల్లో అవి కూలిపోయి సమాధి అయిపోతే మట్టి తవ్వుతుంటే అందులోంచి ఈ కాగితాలు వస్తాయి. కాగితాలంటే చర్మపు చుట్టలు వస్తే అందులో ఇలాంటివి ఉండి పక్కన ఆసాపు రాసినట్టుగా ఉంటే వెంటనే అమ్మో ఇది పరిశుద్ధాత్ముడు అంటూ కీర్తనల భాగంలో పెడితే బాగుంటుంది. ఇది కీర్తనల గ్రంథంలో అన్ని కన్సైజ్ చేసి పెడితే కీర్తనల గ్రంథం అంటే బాగుంటుంది అంటూ పండితులు పరిశుద్ధాత్మ చేత కూడా ప్రేరేపించబడి అలాగున సమకూర్చిన కీర్తనలు. స్తోత్రం కలుగునుగాక. దావీదు రాయకుండా దావీదు రాసిన కీర్తన అంటే మీరు వినేస్తారు, నేను చెప్పేస్తా, కానీ అది తప్పు ఒప్పు దేవుడు తీర్పు తీరుస్తాడు అని భయపడాల్సిన పని లేదు. కానీ కాస్త ఆలోచన చేయాలి కదా, కాస్త అవగాహన చేసుకోవాలి కదా. కనుకని ఏదైనా వాక్యమే ఎవరు చెప్పిన వాక్యం కాదు. ఆ దినాల్లో పౌలు అభిషేక్తుడు వాక్యం చెప్తుంటే పక్కన తిమోతి కూడా ఉండి, బర్నబా కూడా ఉండి, సైలస్ తాను కూడా ఈ సందర్భాల్లో కూడా ఉండి ఆయా సందర్భాల్లో వెళ్ళి అక్కడున్న విశ్వాసుల సంఘాన్ని ప్రోత్సహించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా, అందులో కొంతమంది సంఘస్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రంథం తీశారు. బైబిల్ అప్పుడు ఉందంటారంటే బైబిల్ అని పేరు లేకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయి ఆధారాలు, వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయి ముద్రించబడినటువంటి విశేషమైన విషయాలు. కనుక ఇంటికి వెళ్ళిపోయి వినేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళా రేపు మీటింగ్ త్వరగా వచ్చాయని అనుకోలేదట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా మీటింగ్ సమయం వరకు కూడా ఖాళీ చేసుకొని తీరిక చేసుకొని ఈ బోధ లేఖనానుసారంగా ఉందా లేదా. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటలకు, దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి, దేవుని నడిపింపుకి, దేవుని ఆంతర్యానికి దగ్గరగా ఉందా లేదా ఇదేమన్నా క్రొత్త బోధ? పౌలు గారు మాట్లాడుతుంటేనే అభిషేకం, ఆయన నీడబడితే అభిషేకం, ఆయన
నడికట్లు అభిషేకం, ఆయన ప్రార్థన చేస్తే అభిషేకం. అలాంటి పౌలు గారు గొప్ప ప్రసంగికులు. ఇప్పుడులాగా ఈ క్యాన్వాసింగ్లు ఏమి లేవనుకోండి, ఇరుగు పొరుగు చెప్పుకుని ఉంటారు. అమ్మో ఎన్ని సంఘాలు గారు. ఒకప్పుడు యేసుప్రభు తిట్టాడు కొట్టాడు, యేసుప్రభు సంఘాన్ని తిట్టాడు కొట్టాడు, యేసుప్రభు కూడా నన్ను ఎందుకు తిడతామన్నాడు. నేను ఇప్పుడు తిట్టానంటే నా సంఘాన్ని తిడితే నన్ను తిట్టినట్టే. ప్రభు సంఘం అంటే మనకు తెలియదు. సంఘం అంటే బిల్డింగ్లు అనుకుంటాం. మా బిల్డింగ్ ఎంత బాగుంటుందో. యేసయ్యకి బిల్డింగ్లు కాదు కావాల్సింది, బిల్డింగ్ ఆయన కట్టుకుంటున్న నువ్వు నేను ఆయనకి బిల్డింగ్. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసన్న మాట సౌలు దమస్కస్ మార్గంలో ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు అక్కడ ఉన్నారని, యేసుప్రభువు నమ్ముకున్న వారు ఉన్నారని, వాళ్ళు అలా 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 పెరిగిపోతున్నారని, యూదులందరూ కూడా వాళ్ళ మాటలు విని మారిపోతున్నారని సౌలు విని యెహోవాయే యెహోవాయే అంటూ పెద్దల దగ్గర, యాజకుల దగ్గర, అధికారుల దగ్గర ఆర్డర్స్, అరెస్ట్ వారెంట్ల టైప్ ఆర్డర్ తీసుకుని గుర్రం మీద కొంతమంది సైనికులు తీసుకుని బయలుదేరాడు. అప్పటికే చాలా మర్డర్లు చేయించేస్తున్నాడు, దగ్గరుండి కొట్టి చంపించేస్తున్నాడు. ఆ రక్తపట్లు తీసుకొచ్చి తన కాళ్ళ దగ్గర పెడితే శబాష్ అంటున్నాడు చంపేసిన వాడిని. నిజానికి మర్డరర్ కాదు, మతం, యెహోవా, యూద మతం. ఏసెవరు 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 అనుకుంటూ మనసంతా కూడా యెహోవా 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 అంటూ. అసలు యేసు మాట వింటేనే తీవ్రంగా స్పందిస్తున్నాడు. యోసేపు కొడుకు, మరియ కొడుకు, వడ్రింగవాడి కొడుకు, బోధ చేస్తే చేసి ఉండొచ్చు, అద్భుతాలు చేస్తే చేసి ఉండొచ్చు, మేబీ ఒక ప్రవక్త మాదిరిగా. బట్ ఆయన వెనకాల ఆయన బోధ ఇవన్నీ వదిలేసుకుంటున్నారు. పండగలు వదిలేసుకుంటున్నారు, రోజులు వదిలేసుకుంటున్నారు, అన్నీ వదిలేసుకుంటున్నారు. ఏసే వాక్యం అంటే మళ్ళా వాళ్ళందరూ ఒకచోట పోగైపోయి స్తోత్రం స్తోత్రం అని రొట్టె విరుస్తున్నారట. అది అపస్తుల బోధట అంటూ రెచ్చిపోయి వెళుతుండగా ఆకాశంలో పెద్ద వెలుగు. ఆ వెలుగు లైట్నింగ్ అనుకుంటాను నేను, పిడుగు అంటాను చూసారా, పెళ్ళ 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 శబ్దం వచ్చిందో లేదో తెలియదు కానీ లైట్నింగ్ శబ్దంతో వచ్చింది తెలుగు. కానీ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఆ లైట్నింగ్కి కింద పడిపోయాడు. పెద్ద మెరుపు ఉరుముతో కలిసి. అందుకే నాతో ఉన్నవారు విన్నారు కానీ చూడలేదంటాడు ఒక చోట. స్తోత్రం కలుగునుగాక. అదేంటో చూడలేదు కానీ వాళ్ళు విన్నారు శబ్దం. అంటే మెరుపు ఉరుముతో కలిసి. అవును, మెరుపు మెరిసి పిడుగు మన ఇంటి మీద పడితే మనం పడిపోతాం, షాక్. శబ్దానికి కాదు, పెద్ద ఎలక్ట్రిసిటీ, పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ. గుర్రమించి పడిపోయాడు, కొట్టేసుకోవట్లేదు కానీ ఒక షాక్లో ఉన్నాడు. ఆ వెలుగు తాకిడి, సౌలా సౌలా ఆ మెరుపులో నుంచి ఎవరు నువ్వు అనలేదు, ఎవరు ప్రభువా నువ్వు. ఎందుకంటే పక్కోడు ఈ పక్కోడు ఆడో వీడు మాట్లాడితే ఎవరయ్యా నువ్వు అనొచ్చు. మెరుపులో నుంచి వచ్చింది ఈ మాట, ఆకాశం నుంచి వచ్చింది ఈ మాట. ఒక దివ్యమైన అనుభూతి కలుగుతూ ఉంది. కనుక దేవుడై ఉండొచ్చు. బహుశా ప్రభువా ఎవరు నువ్వు, పిలిపేమో ప్రభువా ఎవరు నువ్వు, హూ ఆర్ యూ, ప్రభువా ఎవరు నువ్వు. అందరూ ప్రభు ప్రభు అంటున్నారు కదా, మనం అనేస్తున్నామా? నీకు నాకు తెలియాలి ఆ ప్రభు ఎవరు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ కూడా యేసు ప్రభు చోట చెప్తాడు కదా, ప్రభువా ప్రభువా ప్రభు అనేస్తే కాదు, మీకు తెలుసుకోవాలి తండ్రి చిత్తమేంటో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే ఎవరు ప్రభువా నువ్వు అన్నాడు. వెంటనే యేసు పరిచయం చేసుకుంటున్నాడు. నీవు హింసించుచున్న యేసును, క్రీస్తును నువ్వు హింసిస్తున్నా. చూడండి, నువ్వు హింసిస్తున్న యేసుని. యేసు ఒంటి మీద దెబ్బేశాడా? యేసును ముట్టాడా? తాకాడా? యేసు ఎదురుగా వెళ్ళామన్నా తిట్టాడా? యేసుతో ఏమన్నా వాదం పెట్టుకున్నాడా? చూసుకుందాం నువ్వెంత అని ఏం లేదు. కానీ యేసు ఆ మాట అనటాన్ని బట్టి, యేసు శరీరం సంఘం, సంఘానికి శిరస్సు యేసు. నన్ను హింసిస్తున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నన్ను గాయపరుస్తున్నావు, రక్తం ఓడేలాగు నువ్వు చేస్తున్నావు. వై? ఎందుకు? వై ఆర్ యు పెర్సిక్యూటింగ్ మీ? ఎందుకు నన్ను ఇలా శ్రమ పెడుతున్నావు? చాలు,
సంఘాన్ని దేవుడు ఏదో ఒక సొసైటీ లాగా, క్లబ్బులాగా, చిన్న కులాల గుంపులాగా, ఓ సంస్థల సొంత గుంపులాగా, కొంతమంది దైవజనుల సొంత గుంపుల్లాగా, నో 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 నో. తన శరీరం. సంఘం అంటే తానే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంఘం అంటే మీరు నేను ఏమనుకుంటున్నాము, ఏ అవగాహనతో ఉన్నాము? చర్చికి వెళ్ళి వస్తామంటే ఏదో మందిరానికి అనుకుంటే, చర్చ్ అంటే మందిరం కాదండి. అది ప్రభుత్వం వారు వాళ్ళు వీళ్ళు అనేస్తున్నారు. చర్చ్ అంటే ఆయన శరీరం. దేవుడు చెప్పాడు. సంఘం అంటే నా శరీరం. ఇటుక కాదు, రాయి కాదు, రప్ప కాదు. మందిరం వేరు. సంఘం అంటే నా శరీరం. దానికి నాకు ఎలాంటి కనెక్షన్ ఉండాలి? తెగిపోయే కనెక్షన్ కాదు, నెలకొకసారి కనెక్షన్ కాదు, 3 వారాలకు ఒకసారి కనెక్షన్ కాదు. ఇష్టం ఉంటే కనెక్ట్ అవుతాం, లేకపోతే కనెక్ట్ కాదు. శిరస్సు మొండెము ఎలా కలిసిపోవాలంటే నరం, కండరం, ఆ మజిల్స్, ఆ సెల్స్, ఆ బ్లడ్ ఫ్లో, ఆ వెయిన్స్, ఆ బోన్స్, ఆ కనెక్షన్స్, అన్నీ కూడా గుజ్జులు అంత కనెక్ట్ అయిపోయి ఉండాలి. అంతగా నువ్వు నేను ఆయన వాక్యానికి కనెక్ట్ అయిపోవాలి. అంతగా నువ్వు నేను ఆయన సంఘమైన స్థానిక సంఘానికి కనెక్ట్ అయిపోవాలి. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో కీర్తనల గ్రంథం 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పై 3 మాటలకు సువార్తలలో, అపొస్తలుల బోధలలో ఉన్న వచనాలను ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, మీరు లోక సంబంధులుగా ఉండక, శరీర సంబంధులుగా ఉండక, చీకటి సంబంధులుగా ఉండక, వెలుగు సంబంధులుగా ఏర్పరచబడిన వారుగా ప్రత్యేకంగా ఉండాలి. దుష్టులు లేని చోటు ఎక్కడుంది? అపహాసకులు లేని చోటు ఎక్కడుంది? పాపులు లేని చోటు ఎక్కడుంది? చెప్పు యేసయ్య. అక్కడ మేము ఇల్లు కట్టుకుంటాం. మేము దుష్టులు లేని చోటు ఎక్కడైనా ఉంటే చెప్పు. ద్వీపమైనా సరే నేను రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయి అక్కడ నేను ఇల్లు కట్టుకుంటాను. లేఖనం చెప్తుంది, దుష్టులు లేని చోటే లేదు, పాపులు లేని చోటే లేదు, అపహాసకులు లేని చోటు లేని స్థితే లేదు. ఈ భూమంతా కూడా పాపంతో నిండిపోయింది. ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేశారు. ఆ పాపమని పొల్యూషన్లో బ్రతుకుతుంది మానవ జాతి అంతా. కనుక దుష్టులు లేకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకుల చోటు లేని చోటు నువ్వు చెప్పవు, అలా ఉండమంటావు. ఇది ఎక్కడ చోద్యం? అందరూ చుట్టూ ఇలాగుంటే ఇక నేనెక్కడ పోయేది? పోయి నన్ను తీసేసుకో, పరలోకం అయిపోతుంది. నీకు సంతోషం, నాకు సంతోషం. ఇలా నువ్వు ఆర్డర్స్ ఇచ్చేస్తే, ఇలాగ నువ్వు షరతులు పెట్టేస్తే, ఇలాగ నువ్వు ఏదేదో వాక్యం చెప్పేసి మరి ఇలాగ ఉండాలి కదా అని అనుకుంటే ఎలా సాధ్యం? చోటు చూపించమంటే అలాంటి చోటే లేదంటావు. పైగా నన్ను చూసి వాళ్ళతో పాటు ఉండొద్దంటావు. ఇదెక్కడ చోద్యం? నన్ను తీసేసుకో, అయిపోతుంది. నీ కుసులు, నా కుసులు, యేసు త్వరగా వచ్చాయి అన్నట్టు. అలాగ అనుకునేలాగును కొంతమంది విశ్వాసుల భావన ఉండొచ్చు. ఇంతలాంటి సబ్జెక్టులు, ఇలాంటి మాటలు అనుకోరు. కానీ లోకంలో ఉన్నాక కుదరదు కదా. మనం లోకల మధ్యలో ఉన్నాక సర్దుకుపోవాలి కదా, మనం చేసుకుపోవాలి కదా. మనం అప్పుడప్పుడు వాళ్ళ సంతోషం కోసం చేస్తుండాలి. మరి అస్తమానం చేసే సంతోషం కోసం చేస్తే ఎలాగా? కనీసం 50% అయినా లోకంతో షేకండిస్తూ, మరొక 50% ఏసేతో షేకండిస్తూ, దేనికైనా తెలివి ఉండాలి. ప్రభు చెప్పారు కదా, పాము వలే, పావురం వలే. ప్రభు ఎప్పుడో చెప్పాడు. ఆ మాటలన్నీ వచ్చేస్తాయి, నేను వింటున్నాను. మనము అడ్డదారు దొక్కటానికి అవే మాటలు వాడుకుంటాము. మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి దానికి సరైన పదాలు తెచ్చుకుని మరీ మాట్లాడుకుంటాము. 2 పడవల మీద కాళ్ళు పెట్టుకుంటే ఏ ఒడ్డుకు చేరతావు బిడ్డ? నువ్వు 2 యజమానులకు నువ్వు ఎలా దాస్యం చేస్తావు? వాళ్ళని ఎలా నువ్వు తృప్తిపరుస్తావు? ఎలా సాటిస్ఫై చేయగలవు?
ఇద్దరు నీకు యజమానులుగా ఉంటే ఎవరి వెనకాల వెళ్తావు? ఎవరు యజమాని నీకు? ఎవరి జీతం ఇస్తారు? ప్రభు చెప్పకనే చెప్పాడు. కనుక మన యొక్క జ్ఞానం దేవుని మాటలను మనకు అనుకూలంగా మలుచుకుని వచనాలను వెన్నుకునే జ్ఞానం ఉండకూడదు. ఆ ఉద్దేశంతో లేఖనాలు మనం చదవకూడదు. నాకు ఇష్టమేదో ఉంది, ఆ ఇష్టం నెరవేరాలనుకుంటున్నాను, రోజువారీ చదువుకుంటా వాక్యం వింటా ఉంటే ఆ ఇష్టం కాదు వద్దు అన్నట్టుగా సిగ్నల్స్ వస్తున్నాయి. కాకుండా పోతుందా, ఉండకుండా పోతుందా అని లోతుగా చూస్తే ఎక్కడో వచ్చిన దొరికింది, అప్పుడే తీసుకుని నా ఇష్టం ఓకే, దేవుని వాక్యానుసారం. అందుకే దేవుడు అంటాడు, లేఖనాలు చదవటమే కాదు, లేఖనాలు ధ్యానించటమే కాదు, లేఖనాలను గుండెలో దాచుకోవటమే కాదు, ఎప్పుడు ఏ లేఖనాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ లేఖనాన్ని ఎలాగ మనం పట్టించుకుని దాని మీద గట్టిగా పట్టుకోవాలి. దేవుని కొడుకు కదా, రాళ్ళు రొట్టెగా చేసేసుకో, లేఖనమే. మానవుడు కేవలం రొట్టె మాత్రం చేత కాదు, దేవుని మాట. మళ్ళీ అది వాక్యం పట్టుకొచ్చాడు. వాక్యంలో ఉంది, నువ్వు దూకితే ఏమవుదట, కాళ్ళకి ఏమవుదట, దూతలుంటారు పట్టుకుంటారు. వాక్యం వెంటనే ప్రభు అంటాడు, ఇక్కడ కాదు, ఈ వాక్యం ఉంది కరెక్టే, మరి ఇక్కడ కూడా ఇంకో వాక్యం ఉంది. ఏమని? నీ దేవుడిని యెహోవాను శోధించొద్దు, ఆయన టెంప్ట్ చేయొద్దు, ఆయన పరీక్షించొద్దు. షట్ అప్, గెట్ అవుట్. కనుక లేఖనాలు పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేసుకోపోతుంటే బాగుంటుంది. కానీ మనం కొన్ని ప్రీ థాట్స్తో, కొన్ని ఆశలతో, ఆలోచనలతో కష్టాలను అలా ఉంచండి. అవి వాక్యానుసారమైనవి కాకపోవచ్చు, లేదా ఆ సమయానికి ఆ భ్రమణాలు ఉండకూడదు. ఆ భ్రమమైకంలో నేను వాక్యం ఆ కోణంలో చదువుతా. ఆ భ్రమనక తప్పదు, ఆ కోణంలో వాక్యం చదువుతా. గనుక ఆ కోణానికి సంబంధించిన వచనం కనపడగానే ఒక మెరుపులాగా నాకు అనిపిస్తుంది. ఇదిగో అంటాం, మీ సొంత శరీర భోగముల నిమిత్తము మీరు అడుగుచున్నారు, అందుకే మీరు పొందుకోవట్లేదు. ప్రార్థన గురించి మాట్లాడుతాడు ఒక భక్తుడు సువార్తల వెనకాల వచ్చే ఉత్తరాల విషయంలో. మీరు మీ భోగేచ్ఛల విషయంలో దేవుని అడుగుతున్నారు కనుక మీరు పొందుకోవటం లేదు. అలాగే మీరు మీ భోగేచ్ఛల నిమిత్తము మీరు వాక్యం వెతుకుతున్నారు, అందుకే దేవుడు మీతో మాట్లాడనట్టుగా ఉన్నాడు. ఎందుకంటే మీకు కావలసిన వచనాలు తీసుకుంటున్నారు, అవసరమైనవి ముందు పక్క పెట్టేస్తున్నారు. మొదట నా నీతి, నా రాజ్యం. నీతి అంటే దేవుని క్యారెక్టర్, దేవుని గుణశీలాలు. నీతి అంటే లోకపు నీతి వేరు. నీతి కథలు ఉన్నాయి, చాలా నీతి కథలు. వేమన గారు ఆయన చాలామంది రాస్తారు నీతి కథలు. ఈ కథ ద్వారా ఏ నీతి చెప్తావు నువ్వు అని పరీక్షల్లో కూడా రాస్తారు. నీతి కథ, ఈ కథ ద్వారా నీకు ఏమర్థమైంది, ఏమి నీతి, చెరపగా చెడేవు, ఇలా రకరకాల మాటలు ఉంటాయి. ఆ నీతి కాదండి ఇది, నీతి కథలు నీతి కాదండి. నీతి అంటే ఒక దైవజనుడు చెప్తాడు, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావం. ఇంకా చెప్పాలంటే దేవుని గుణశీలములు ఈజ్ ఈక్వల్ టు నీతి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నీతి వస్త్రం ధరింపజేస్తామంటే అది ఏ వస్త్రం? నీతి వస్త్రం అన్నాడు, పేరేసుకు ఏంటో కానీ నీతి వస్త్రం అంట. నీతిమంతులుగా చేసావు, నన్ను నీతిమంతులుగా తీర్చావు, నన్ను నీతిమంతునిగా చూస్తున్నావు. ఏ ఒక్కళ్ళను దేవుని నీతి లేదు. ఏంటి నీతి? వాట్ ఈస్ దిస్ మోరల్? ఆ మోరల్ అంటే రకరకాలు ఉన్నాయి. పశువులకో మోరల్, దీనికో మోరల్, సమాజానికి కొన్ని మోరల్స్ ఉంటాయి. అవన్నీ తీసేశారులేండి. న్యాయస్థానాల్లో కొన్ని తీర్పులు చూస్తూ ఉంటే, ప్రభుత్వం చేసే కొన్ని కొత్త చట్టాలు చూస్తే అసలు ఆది దినాల్లో సమాజపు పెద్దలు పెట్టిన అవే కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే కోట్లు వేసుకున్నారు కనుక, గ్రంథాల ముందు పెట్టుకున్నారు కనుక, న్యాయశాస్త్రం చదివారు కనుక, ప్రమోషన్లు వచ్చి ఆ పై కుర్చీలో కూర్చున్నారు కనుక, మరీ అడ్డంగా వెళితే జనం నవ్వుకుంటారు కనుక దానికి ఏవో కొన్ని ఎలా పోగేసుకున్న తీర్పు చెప్పాలి. మీరు చూడండి, పేపర్లు చూడండి, నేటి దినాల్లో సుప్రీం న్యాయస్థానాల నుంచి వస్తున్నటువంటి తీర్పులు అందులోంచి కులం ప్రకారం తీర్పులు వస్తున్నాయి, డబ్బుల ప్రకారం తీర్పులు వస్తున్నాయి. పెద్దోడికో తీర్పు, చిన్నోడికో తీర్పు.
గోచి పెట్టుకుని వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చదివించుకుంటే ఏదో కష్టపడి బతకాలని ఓ 10,000 బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటే చెమటనే రక్తంగా కారుస్తూ లేదా రక్తాన్ని చెమటగా కారుస్తూ అప్పుడు 100 తినటం మానేసి బ్యాంకు వడ్డీ రూపంలోనే అయిపోతా ఉంది రక్తం అంతా. కాస్త వాయిదా దూరమైంది, 3 వాయిదాలు దూరమైనాయి, ఇంటి మీద పడతాడు. 5,000 రూపాయలు, పోనీ 50,000 రూపాయలు. గూండాల్లాంటి కలెక్టర్స్ని పంపిస్తారు బ్యాంకు వాళ్ళు. ఇస్తావా చేస్తావా? గిన్నె మీద చెయ్యేస్తాడు, ముంత మీద చెయ్యేస్తాడు, కూతురు మీద చెయ్యేస్తాడు, భార్య మీద చెయ్యేస్తాడు. యా కమ్అవుట్, గెట్ అవుట్. ఈ పాక బ్యాంకుది, ఈ పాక బ్యాంకుది. చూడటం లేదా అయ్యా బాబు అని చంపేస్తారేమన్నాడు. కాళ్ళు పడిపోతే తన్ని మరీ పారేస్తారు బ్యాంకర్స్. వాళ్ళదేం తప్పలేదండి, సిస్టమ్. ఈ రైతులకి మేనేజర్కి ఏం లేదు. వీళ్ళ పైన ఇంకొకడు కూర్చుంటాడు, ఏం చేస్తున్నావు వసూలు చేయకుండా నువ్వు అంటాడు. ఉద్యోగం పోతుంది చూసుకో అంటాడు, ప్రమోషన్ ఉండు చూసుకో అంటాడు. తొందరగా కలెక్ట్ చేయాలి, ఇప్పించాలి, ప్రమోషన్ రావాలి. మరి మీకు తెలియదా, మనకు తెలియదా? దాదాపు మనకు ఒక అవగాహన వచ్చి న్యాయం ఏదో అన్యాయం ఏదో కాస్త ఎవరు చెప్పక్కర్లేకుండా, లా చదవక్కర్లేకుండా చూసి నేర్చుకున్న జ్ఞానం వచ్చేటప్పటికీ కొంతమంది మహా గొప్ప ధనవంతులు అలా పైపైన వ్యాపారాలు చేస్తారు. 1,000 కోట్ల అప్పులు బ్యాంకుల నుంచి. వాళ్ళు రాజులు, బెంజ్ కార్లు తిరుగుతారు, 100 మేడలు ఉంటాయి, 100 స్థలాలు ఉంటాయి, వాళ్ళ పదవులు ఉంటాయి, కోట్లు వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తుతాయి. పోలీసు వాళ్ళకి అడుగులు మడుగుతారు. 50,000 ఈదులు ఏడబడతాడు, 50,000 కోట్ల పైన వాడు రాజాలు తిరుగుతుంటాడు. ప్రభుత్వం అయినా ఎవరినైనా చెప్పమనండి ఇలాంటి వచ్చిన చూసి, వాడికేం న్యాయం, వీడికేం న్యాయం, వీడికేంటి ప్రారంధం, వాడికేంటి ప్రారంధం, ఏంటి డిఫరెన్స్? కోర్టే కదా వదిలేసింది, కోర్టే కదా పట్టించుకోవట్లేదు, కోర్టే కదా వ్యవస్థలు పట్టించుకోవట్లేదు. నేనంటున్నాను, ఈ లోకంలో న్యాయం లేదు. ఉందా అంటే కాస్తో కోస్తో, కానీ నీకు నాకు యేసయ్య పాద సన్నిధి న్యాయం. ఆయన చూసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం గొంతు చించుకుని వీధులకు వచ్చి అన్యాయం అన్యాయం అని కోర్టుల వెనకాల పట్టాలి లేదు, పోలీసు వారి వెనకాల పట్టాలి లేదు, ప్రభుత్వం వెనకాల పట్టాలి లేదు, అది మళ్ళీ అన్యాయం అని మన చెరసాల్లో దోసేస్తారు. ఇది అన్యాయం, ఇది ఎంత అక్రమం. ఈ పేదవాడినేమో కొట్టి మరి జైల్లో పడేసి కుటుంబాన్ని అంతా వీధిలో పడేసి ఆ పాకను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఆ పాక ఏం చేస్తుంది? 500 రూపాయలు ఖరీదు చేస్తాయి, నీకేమో 15,000 ఇవ్వాలంటావు. అయినా పాక ఇచ్చేసేని వాడిని ఈదులు పాలు చేసేస్తున్నావు. వీడి బిల్డింగులు ఉంటాయి, భవనాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, విమానాలు ఉంటాయి, విదేశాలు తిరిగి వస్తుంటారు, పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు రాజులు అవుతారు, అధికారులు అయిపోతారు, జనం వెనకాల వస్తారు, అందరూ చప్పట్లు కొడతారు. వింత లోకం. నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. మచ్చుకొక్కటి చాలు లోకం తీరెలాగుందో. అందుకే యేసులో దాక్కుందాం, యేసుని ఆశ్రయంగా చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి అనగా దేవుని క్యారెక్టర్, దేవుని ధర్మం, దేవుని మనస్తత్వం. నీతి అంటే అదేదో దేవుని నీతి అంటే ఏంటండి, నీతి వస్త్రం ఇచ్చారంటే ఏంటండి అని అనుకుంటాం. అదంతే, ఆ బైబిల్ అలాగ ఉంది కాబట్టి నీతి అంటే నీతి. మా న్యాయస్థానాల్లో నీతి ఎలాగుంది, పోలీస్ స్టేషన్లో నీతి ఎలాగుంది, పరిపాలించే వాళ్ళలో నీతి ఎలాగుంది, వేదికలకి బోధించే వాళ్ళలో నీతి ఎలాగుంది. అసలు నీతి ఎక్కడుంది? అసలు నీతి అంటే ఏంటి చెప్పండి. నువ్వు చెప్పింది నీతి కాదు. అసలు ఎవడు చెప్పాలి నీతి అంటే ఏంటో? నేను చెప్పిందంత నీతి కాకూడదు, నోవే. ఎవడో దానికి ఆదాయం నీతి అంటే ఇది అని చెప్పాలి. అక్కడి నుంచి అందరూ అది చెప్పాలి. దేశానికో నీతి, జాతికో నీతి, కులానికో నీతి, పెద్దోళ్ళకో నీతి, చిన్నోళ్ళకో నీతి, డబ్బు ఉంటే ఒక నీతి, డబ్బు లేకపోతే ఒక నీతి. ఈ సోకాల్డ్ నీతి, ఈ నీతి కుదరదు. అందుకే దేవుడు అంటాడు, నా నీతి, స్తోత్రం కలుగునుగాక, నా క్యారెక్టర్, నా ధర్మం. కనుక అందరూ నీతిమంతులు అనుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేయకండి, కూడా ఉండండి. ఓకే, నో ప్రాబ్లం. దేవుని నీతి ఏదో మీకు తెలుసు, నువ్వు ఎవరితో ఉంటున్నావు వాళ్ళ నీతి అంటే మీకు తెలుసు. వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, నోవే. ప్రభు ఎందుకు అంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అభాషకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓర్న నాటబడినదై ఆకులు వాడక
మరి ఎంత మైక్రోస్కోప్తో ఎలా చూస్తామండి వాక్యాన్ని? చూస్తే కొంచెం మంచి ఆలోచనలు వస్తాయి. చెట్టు అంటూ ఉంటే ఆకులు ఉండాలి. ఒక చెట్టు ఆకు ఒక్కటే ఉందనుకుంటే కుదరదు, ఎన్నో ఆకులు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఆకు వాడక తన కాళ్ళ మందు అని దేవుడు ఎంత పిన్పాయింట్ చేస్తున్నాడంటే, 1000 ఆకులు ఉన్నాయంటే ఒక్క ఆకు కూడా వాడిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. అంత పిన్పాయింట్, అంత జూమింగ్. ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఇంకా తర్వాత మాట, అతడు చేయున్నదంతా సఫలమవుతుంది, కలిసి వస్తుంది. అతడు ఏం చేసినా కలిసి వస్తుంది, ఎప్పుడు చేసినా కలిసి వస్తుంది, ఎలా చేసినా కలిసి వస్తుంది. ఈ మాటలు మళ్ళా పెడార్థం తీయకూడదు. ఏం చేసినా కలిసి వస్తుంది, ఎప్పుడు చేసినా కలిసి వస్తుంది, ఎలా చేసినా కలిసి వస్తుంది అన్నారు కదన్నట్టు మన ఇష్టాన్ని మళ్ళా ఎలా ఎప్పుడు నో 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 వాక్యానుసారం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానిస్తాం గనక, వాక్యాన్ని చదివి దాన్ని అనుసరిస్తాం గనక, మనం ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా ఎలా చేసినా వాక్యానుసారంగా చేస్తాం గనక సక్సెస్ అవుతాం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఎలా చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా పర్వాలేదని అనుకోవటం మంచిదే కనుక ఇష్టానుసారంగా చేస్తాం ప్రార్థన. ఇప్పుడు అదే ప్రార్థన అయింది అందరికీ. అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే అంశాలను ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, అఫ్కోర్స్ వాక్యం ఉంది. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, వాక్యం ఉంది. ఎక్కడైనా చేయొచ్చు, వాక్యం ఉంది. ఎంతసేపు అయినా చేయొచ్చు, వాక్యం ఉంది. నీకు తీరిక లేకపోతే, నీ మూడ్ లేకపోతే హలో జీసస్ అన్నట్టుగా చెప్పొచ్చు. ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ మాటల్లోని నీ గొప్ప ప్రార్థన ఆయన పుట్టించేసుకుంటాడు. ఎంత ప్రార్థన చేశాడో నా బిడ్డని. నేను హలో జీసస్ అంటే అందులో దేవుడు మన మనసంతా అర్థం చేసేసుకుంటాడట. అది అవునన్నట్టుగా వచనం ఉండొచ్చు, కానీ మరి మనము హలో జీసస్ అంటేనే దేవుడు అందులో ఉన్నదంతా నేను చేయబోయే ప్రార్థన అంతా కూడా హలోలో చూసేసుకున్నాడు, హలోలో ఆయన అర్థం చేసేసుకున్నాడు, హలోలో ఆయన ప్రార్థన చేసినట్టు ఆయన టిక్కు పెట్టేశాడు అనుకుంటే యేసయ్యకి ఎందుకంది బాబు అంత బాధ? ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు స్వయంగా తండ్రి. ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్నాడు తండ్రి. ఆ యేసయ్యను దేవుని కొడుకు అని అపవాది కూడా ఒప్పుకున్నాడు. దేవుడు కొడుకు కదా, దేవుని కొడుకు అయితే అన్నాడు కదా మన యోర్దాన్ నది దగ్గర యోహాన్ దగ్గర నీళ్ళలో ఉండగా. నేను విన్నాను, అపవాది ఉన్నాడు అక్కడ, నేను విన్నాను, అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈవెన్ యోహాను కూడా చెప్పాడు కదా, నువ్వు కూడా చెప్పుకున్నావు కదా అన్నట్టు. మరి యేసు ప్రభుకి ఎందుకండి పగలు రాత్రి ప్రార్థన? శరీరధారిన దినములలో ఆయన ఇలాగ ప్రార్థించాడు, కన్నీటితో ప్రార్థించాడు, రాత్రంతా ప్రార్థించాడు, తెల్లవారుజామునే ప్రార్థనకు వెళ్ళిపోయేవాడు, ఖాళీ దొరికితే చాలు ప్రార్థనకు వెళ్ళిపోయేవాడు. స్తోత్రం కలుగునుగాక. మరి ఈ బోధకుడు ఏ ఆధారం చేసుకుని నువ్వు హాయ్ యేసు అన్నట్టుగా చిన్న మాట చెప్తే అందులోంచే ప్రార్థన జూమ్ చేసి అర్థం చేసుకుంటాడు ఆయన. అది నేను చాలా ప్రార్థన చేసే టైం ఉండదు, తీరిక ఉండదు, నాకు ఇష్టం లేదు, ఎవడైనా షార్ట్ కట్ చెప్తే బాగుండు అనుకోండి. ఈ బోధకుడు మాట నాకు నచ్చుతుంది, ఎందుకంటే నేను అలాగే చేస్తా బోధ. ఇప్పుడు నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. మళ్ళీ పక్కన సర్టిఫికెట్ ఈయన లేఖనం దగ్గరికి ఆ బోధకుడు నేను కలిసి యేసయ్య దగ్గరికి వెళితే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి వచనమంటాడు యేసయ్య. ఎలా ప్రార్థన చేశాను, ఎందుకు ప్రార్థన చేశాను, ఎంతసేపు ప్రార్థన చేశాను, అప్పుడప్పుడు చేశానా, ఇప్పుడు చేశాను చూడండి. తండ్రి అని నేను అనలేనా? తెల్లవారుదామని పోవాలా, రాత్రంతా ప్రార్థనలో ఉండాలా, అడవుల్లోకి పోవాలా, గుండెలు బాదుకొని రోధించాలా నేను? హాయ్ తండ్రి, యోర్దాను దగ్గర నన్ను కొడుకా అన్నావు కదా, హాయ్ తండ్రి ఆపేశాను. లోపలంతా దేవుడు చూసేసుకున్నాడు. అందుకే అంటున్నాను, ప్రార్థన లేఖనాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా కుదరదు. యేసయ్య ప్రిన్సిపల్. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా ఆ బోధ నాకు నచ్చింది. ఎందుకంటే వాక్యం చదవడం నాకు ఇష్టం లేదు, తీరిక లేదు, బోర్. కానీ ఎవడు చెప్తాడు వాక్యం చదవక్కర్లేదు, నెలకోసారి ఒక వచనం తీసుకుని చదువుకో, దేవుడు చూడు నన్ను ఎలా వాడుకున్నాడు, దేవుడు చూడు నాకు 3 కార్లు ఇచ్చాడు, దేవుడు చూడు నన్ను ఎంత పైకి తీసుకొచ్చాడు. ఆపో నీ ప్రసంగం. నువ్వు నెలకోసారి వాక్యం చదివితే దేవుడు నేను ఆశీర్వదించాడా, 3 కార్లు ఇచ్చాడా, 30 ఎకరాలు ఇచ్చాడా? షడా.
దేవుడిచ్చాడంటున్నాం, దేవుడు కనికరంతో ఇచ్చాడో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు రోజు నా వాక్యం చదవని. యేసయ్య కూడా అన్నాడు, రోజు రొట్టె తిన్నట్టు రోజు దేవుని మాట మీరు తినాలి. ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య బోధ కన్నా బోధకుడా, నీ బోధ పొట్లం కట్టి గోదర్లు పడేసుకో. ఎందుకంటే కొంతమందికి దురద చెవులు ఉంటాయి. ఆ దురద చెవులను ఇలాగ రాయటానికి బోధకులు వస్తారు. మరలా చెప్తున్నాను, కొంతమంది విశ్వాసులకు ఇలాంటి గజ్జి ప్రారంభమవుతుంది ఇక్కడ. వాటి మీద శృతిమెత్తగా చేతులు ఇలా రాస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. అందుకే పౌలు గారు అంటారు, కొంతమంది తమకిష్టమైన బోధకులను సమకూర్చుకుంటారు. వాళ్ళు ఆ ఇష్టమైన బోధలు చేయటమే వాళ్ళకు వచ్చు, ఆ క్యాసెట్టే వేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాడు బోధ చేస్తుంటే అది గజ్జి అని చెప్పడు బోధకుడు. ఉండొచ్చు, పర్లేదు, నేను పైన రాస్తాను, ఎంత బాగుంటుందో, ఇంకా రుద్దయ్యా. అది గజ్జి కాదు, ఇంకా రుద్దయ్య, ఎంత బాగుందో. పుండు గోకే కొలిది బాగుంటుంది, పెద్ద పుండు అయిపోతుంది. కానీ యేసుప్రభు వాక్యం ఆకురాయి లాంటిది. ఆఖరి తెలుసా, ఇనుము కూడా పదును పెట్టేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గజ్జి మీద ఇలా అంటే ఎంత బాగుందంటే గజ్జి స్ప్రెడ్ అయిపోతుంది అలాగా. కానీ ఆ గజ్జి మీద ఆకురాయితో అలాగే ఒకసారి రాసామనుకోండి, గజ్జి పరుగు పుండైపోతుందేమో కానీ మనిషి బ్రతికిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ దినాల్లో ఆ దినాల్లోనే పౌలు చెప్తున్నాడు సంఘానికి, మీకు ఇష్టమైన బోధకులను తెచ్చుకోకండి. మీలో నాలో ఉన్నటువంటి అక్రమం, అవిధేయత చక్కగా చూపించి ప్రభు పిలుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఇదిగో ఇలా నిలబడాలి, దండం పెట్టు, కమాన్ లెట్ us ప్రే అనే బోధకులు పిలుచుకోండి. దేవుడు ఏమై ఉన్నాడు ఇంకా మీకు తెలియ చెప్పాలి. దేవుడిలో ఉన్నవారు ఎలా ఉండాలి ఇంకా మీకు చెప్పాలి. దేవుడు వారిని ఎలా బలపరిచి ధైర్యపరుస్తాడో అలా చెప్పేవారు కావాలి. చచ్చిపోతున్నా సరే మందు వేయకుండా నువ్వు బాగున్నావు, నీళ్లు తీసుకో, బాగున్నావు, నీళ్లు తీసుకో, ఏం పర్లేదు, బతుకుతావు, నీళ్లు తీసుకో. ఆ బోధకుడు వాళ్ళ బతికే వాళ్ళు కూడా చచ్చిపోతారు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. యెహోషువ గ్రంథం పాత నిబంధన 1వ అధ్యాయం, అది కూడా 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని ఈ మాటలు కొట్టేస్తారు. నాకు తెలుసు చాలామంది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రంలో చదవమంటున్నాడు యెహోషువను, ధర్మశాస్త్రం లేదు కదా, పాస్టర్ గారు మీరు తప్పు చెబుతున్నారు. ఓకే, లెట్ ఇట్ బి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, కానీ యేసు ప్రభు తన బోధ ఆజ్ఞలుగా పెట్టాడు. ధర్మశాస్త్రం పండగలు, ధూపాలు, దీపాలు, బలులు, రక్తాలు, పైన చర్మం, బలిపంట, కింద బూడిద, ప్రత్యక్ష గుడారము, దీపస్తంభము, రొట్టెల బల్ల, ధూపవేదిక అవన్నీ పోయాయి. తెర ఆయనే చింపేసుకున్నాడు. వచ్చేయండి రా బాబు, వచ్చేయండి లోపలికి. ఆయనే కొట్టేశాడు. కాదు, ఆయనే నెరవేర్చి కొట్టేశాడు. అప్పు తీర్చాకనే నోటుకు చింపేస్తాం. అప్పు తీర్చకుండా ఎవడు చింపలేడు నోటు. ఆ నోటు కలిగినవాడు చింపలేడు, నోటు రాసి ఇచ్చినవాడు కూడా చింపటానికి లేదు. అది ఎప్పుడు చింపగలడు? అప్పు ఇచ్చినవాడు. ఎప్పుడు చింపగలడు? అప్పు తీసుకున్నవాడు అప్పు తీరిన తర్వాత. యేసుప్రభు ఎప్పుడు ఆ నోటు లాంటి ధర్మశాస్త్రాన్ని లేదు, ఇక దీన్ని లేదు అని పక్కకు పెట్టాడు, చింపాడు అని అనుకున్నామంటే అది నెరవేర్చాడు, అంటే అది అప్పు తీర్చాడు. స్తోత్రం కలుగునుగాక. కొట్టేశాడంటే ఊపుకుంటూ పరిగెడుతున్నాయి సంఘాలు కొన్ని. అవి ఆయన తన రక్త ప్రోక్షణ ద్వారా నెరవేర్చాడు. ప్రభు నమ్ముకుని ప్రభు మాట ప్రకారం జీవిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్టే. స్తోత్రం కలుగునుగాక. ప్రభులో ఉన్నవారు అందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టుగానే దేవుడు డిక్లరేషన్ ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుడు ధర్మశాస్త్రాన్ని అయితే కొట్టేశానని ఆ బలులు, కోడెలు, గొర్రెలు, లేగదూడలు ఇవన్నీ కొట్టేయబడ్డాయేమో కానీ యేసు ప్రభుకున్న ఆదేశాలు ఇచ్చాడు. కొంత ధర్మం చెప్పాడు, కొన్ని విధానాలు, విధులు చెప్పాడు.
ఆయన నమ్మిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఇదిగో ఇలాగ ఉండాలరా, మీరు అప్పంతా కొట్టేసిన కానీ ఈ రోజు నుంచి ఇలాగ ఉండాలరా అని చెప్పాడు. మరి ఆ ధర్మం ఎవరు పాటిస్తారు? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని పాత నిబంధన చింపేసాడు ఒకడు, క్రొత్త నిబంధన పట్టుకుని వెళ్ళాడు ఒకడు. యేసు బోధే అనుసరించడు కదా వాడు. కనుక యెహోషువ గ్రంథములో ఈ ధర్మశాస్త్రమును బోధించక తప్పకూడదు అంటూ, ఈ ధర్మశాస్త్ర గ్రంథముందు నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధించాలంటే నువ్వు ముందు చదవాలి కదా, బోధించాలంటే నువ్వు తెలుసుకోవాలి కదా, బోధించాలంటే ముందు అందులో ఉన్న లోతుపాతులను అర్థం చేసుకోవాలి కదా, అవి నీకు అన్వయించుకోవాలి కదా, అన్వయించుకున్న తర్వాత ఇతరులకు చెప్పాలి కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది సైన్స్ టీచర్ గారు సైన్స్ సబ్జెక్టు చెప్పగలడు, ఎంటెక్ చేశాడు అంటే అవి ఓకే, అవి అనుమతులు ఉంటాయేమో, అర్హతలు ఉంటాయేమో. ఎవడి జీవితం ఎలాగున్నా, ఎవడి అలవాట్లు ఎలాగున్నా, ఎవడికి ఎలాంటి వ్యసనాలు ఉన్నా సైన్స్ టీచర్ గారు ఆయన రీసెర్చ్ చేశారు. గోల్డ్ మెడల్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో. 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ కాదు, ఈవెన్ డిగ్రీ వాళ్ళు కూడా సైన్స్ చెప్తే గోల్డ్ మెడల్ తప్పకుండా వస్తుంది వాళ్ళకి. హీఈస్ ద బెస్ట్ టీచర్. ఒకవేళ ఆ టీచర్ గారు చదివారు, చాలా చదివారు, బాగా వంట పట్టించుకున్నారు, పుస్తకం తెరవక్కర్లేకుండానే చెప్పేస్తారని కూడా. కానీ అక్కడ ఆయన నీతి గురించి ఎవరు మాట్లాడరు. తాగుబోతు టీచరా, వ్యభిచారైన టీచరా, ఇంకేమైనా అధర్మ టీచరా, జోదగాడైన టీచరా, డిసిప్లిన్ లేని జీవితంతో ఉన్న టీచరా, అవన్నీ మనకెందుకండి. గోల్డ్ మెడలిస్టు టీచర్ గారు. అక్కడ చెల్లుతుందేమో, అక్కడ నీకు ఒకవేళ గోల్డ్ మెడల్ వస్తుందేమో. అక్కడ కాలేజీ వాళ్ళు ఆయన ఎలాగుంటే నాకెందుకు, ఈయన పాఠాలు చెప్తే పిల్లలందరికీ గోల్డ్ మెడల్ అని వాళ్ళ బిజినెస్ కోసం తీసుకొస్తారు. ఈ టీచర్ గారు అలా కుదరదు. స్తోత్రం కలుగును గాక. అలాగ నేను అనుకుంటే కుదరదు. అక్కడే వచ్చింది వంకర సేవలో, అక్కడే వచ్చింది శిష్యత్వంలో సేవలో, అక్కడే వచ్చింది యేసుని వెంబడించడంలో ఎలాగున్నా పర్వాలేదనే సేవ. స్తోత్రం కలుగును గాక. ఎలాగున్నా పర్వాలేదని ఏ ఉద్దేశంతో చెప్తున్నా నేను? పాపం చేసినా పర్వాలేదని అసలు ఎన్ని గుండెలుండి చెప్పాలి నేను? ఒకవేళ పాపం చేసినా ఆ పాపాన్ని దేవుడు చూడడు అని ఎక్కడో వచనాలు ఉంటాయి, దాన్ని అలాగ కవర్ చేసి ఎలా చెప్పగలను నేను? ఇదే వితండవాదపు బోధలు. ఈ బోధలు చాలామందికి నచ్చుతాయి, చాలామందికి నచ్చుతాయి. ఇక్కడ అంటున్నాడు యెహోషువ గ్రంథంలో సాక్షాత్తు యెహోవా, నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడినది వాటన్నిటి ప్రకారము చేయుటకు ప్రభా నన్ను పిలవటం కాదు, నేను చెప్పిన మాట చొప్పున చేయాలి. ఇక్కడ ధర్మశాస్త్రం కొట్టేశాడు, చేయాల్సిన పని లేదు. మరి అక్కడ చేసేమంటున్నాడు, ప్రభా నన్ను ఎందుకు పిలుస్తారు, నేను చెప్పిన మాట చొప్పున మీరు చేయరు. ఒకడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, మరొకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకయ్యా ఆ కన్స్ట్రక్షన్ వ్యవహారాలన్నీ సివిల్ ఇంజనీర్ లాగా? నన్ను ప్రభా అని పిలిచేవాడు, నా మాట శ్రద్ధగా వినేవాడు, అయిపోయి నేను యేసు ప్రభు మాటలకు చెవి కోసేసుకుంటాను. అర్ధరాత్రి వచ్చి వాక్యం వింటావంటే బురకలేసుకొచ్చి మరి మీటింగ్లో కూర్చుంటాను. అలా వాక్యం వినే వాళ్ళు ఉంటే యేసు ప్రభు తేలుస్తున్నాడు అక్కడ. అబ్బో అంత చెవి కోసుకుంటావా? నిజానికి చెవి కోసుకునేవాడు ఎవడంటే నా దృష్టిలో వాక్యం విని ఆ ప్రకారంగా నడిచేవాడు చెవి కోసుకున్నట్టు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అవునందమ్మా కాదమ్మా మీ ఇష్టం. వింటే చాలనుకుంటారా? ఇట్స్ అప్ టు యూ. కొంచెం వింటే చాలనుకుంటారా? మీ ఇష్టం. అప్పుడప్పుడు వింటే చాలనుకుంటారా? మీ ఇష్టం. నాకు ఇష్టమైనప్పుడు వింటాను, లేనప్పుడు నాకు బలాదూర్ అంటారా? మీ ఇష్టం. ఆ రోజు ఏదైనా తోట్ల ఆదాము వాళ్ళకి చెప్పాడు, అన్నీ చెప్పాడు, ఇదిగో ఇలాగుండండి అలాగుండి, అంతా మీద మీ ఇష్టం. ఒక విషయంలో మాత్రం నా ఇష్టం. అంత మీ ఇష్టం. ఫలించండి, అభివృద్ధి చేయండి, నింపండి, ఇదంతా మీద ఆశీర్వాదం, పేర్లు పెట్టండి, పరిపాలించండి. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. గో హెడ్, పరిపాలించండి, మీ ఇష్టం. కానీ ఒక్క విషయంలో నా ఇష్టం అన్నట్టు లేకపోయినా అది మాత్రం వద్దు సుమా. కొంచెం దేవుడు కోరుతాడు. అన్నీ మనకి ఇష్టపడ్డా నాన్న, ఎక్కడో ఒక చోట మరి నా ఇష్టం సంగతి ఏంటి అని అడుగుతాడు ఆయన. అంత దాదాపు 100 అనుకుందాం. అక్కడ ఏదేని తోటలో ఇదిగో 100 ఇష్టాలు మీకు ఇచ్చేస్తున్నాను, 99 ఇష్టాలు మీకు ఇచ్చేస్తున్నా, గో హెడ్ ఎంజాయ్ అన్నాడు. ఒక్క విషయం నా ఇష్టం అన్నట్టు అనుకుంటే ఈరోజు 100లో 100 ఇవిగో అన్నాడు. ఆ 100లో మళ్ళీ ఒకటి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ విషయంలో నా ఇష్టం అన్నాడు. మనకేం రావాలి? నిజానికి జ్ఞానం అన్నవాడికి ఏం రావాలి?
199 నాకు ఇచ్చాడు, ఒకటి ఆయన ఉంచుకున్నాడు. దానికోసం మారం పెట్టాలా, దానికోసం గొడవ పెట్టుకోవాలా, దానికోసం నువ్వు అన్యాయస్తులు అనాలా, దానికోసం నువ్వు నాకేం ప్రేమ అంటున్నావు, అదెందుకు దాయాలి, అదెందుకు ఇవ్వకూడదు, ఇన్ని ఇచ్చినవాడు అదొక్కటి ఇవ్వాలి కదా అని పోట్లాడే సంఘం, పోట్లాడే విశ్వాసులు. ఆయన ఇష్టానికి చోటు లేదా, ఇంత చేసిన, ఇలా చేసిన, ఇంతవరకు తీసుకొచ్చిన, ఎంతెంతో చేసి తాను ఏదో అయిపోయి మనల్ని ఏదో చేసిన ఆయనకి అసలు ఇష్టమే ఉండకూడదా? ఆయనకి ఇష్టం మనకు చెప్పకూడదా? ఆయన ఇష్టం మన ముందు ఆయన విన్నవించుకోకూడదా? నాకు ఇష్టం రా బాబు, నాకు ఇలా ఉండటం ఇష్టం, అది కూడా మనం చెవులు మూసేసుకోవాలా? నీ ఇష్టం, నీ ఇష్టం అంటే రాన్ చర్చికి దేవుడా, నా ఇష్టం చేస్తానంటే నువ్వు వస్తా, ఆరాధన చేస్తా, నువ్వు నా ఇష్టం చేస్తేనే, నా ఇష్టం చేస్తేనే స్తుతి, నా ఇష్టం చేస్తేనే ప్రార్థన, నా ఇష్టం చేస్తేనే ఆదివారం చర్చికొస్తా. దేవుడా, దుర్మార్గమా, అన్యాయమా, అక్రమమా, అతి తెలివా, చావు తెలివా? ఇదే కదా తీరు చాలా సంఘాల్లో. ఏమో మీరు నేను ఏమో ఎలాంటి తత్వంతో ఉన్నామో. మనలో మనమాట 100 ముందు పెట్టి 1, 2, 3 నీదే, 4 నీదే, 5 నీదే, 50 నీదే, 76 నీదే, 83 నీదే, 90 నీదే, 92 నీదే, 96 నీదే, 99 నీదే, 100 కూడా అంటూ ఇది నాది. హలో పిల్లలు, వింటున్నారా? న్యాయమా అన్యాయమా? 99 మనకిచ్చి 99 నీదే నీదే అనుకుంటే మనం బొట్టలు వేసుకుంటుంటే ఓవర్ఫ్లో అయిపోతుంది, నిండేస్తున్నాయి బ్యాగులు. 10కే నిండిపోయినాయి బ్యాగులు, ఇంకా తెచ్చుకుంటున్నాం. ఈ 10 నీదే నింపిపోయి, ఇంకా 10 నింపేశాడు, ఇంకా 10 నింపేశాడు, 90 నింపేశాడు. ఓరు బాబు, ఏం దీవించేస్తున్నాడు రా బాబు యేసయ్య అనుకుంటుంటే మనలో మన మటుగా చెప్తున్నాను, గ్రామీణ భాషలో 92, 93, 95 అబ్బబ్బో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇది నాదేనంట, ఇది నాదేనంట, ఇదే నాకేనంట, ఇది నాదేనంట, ఇదంతా కూడా నాదేనంట. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. 99లోకి వచ్చాడు, ఇది కూడా నీదే అన్నాడు. ఇంకేం ఇస్తావయ్యా బాబు, ఇప్పటికైనా కడుపు నిండిపోయింది. ఆ 100 దగ్గరకు వచ్చాడు, ఇది అన్నాడు. ఇంకేం చెప్తాడు? నీదే అంటాడు. అక్కడన్నాడు నా ఇష్టం, నో 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 నాది. అక్కడ విన్నవాడు అంతవరకు అమ్మో అమ్మో, దేవుడా స్తోత్రం, దేవుడా స్తోత్రం, అబ్బబ్బో కడుపు నిండిపోయింది, దేవుడా స్తోత్రం, గొప్పోడు, మంచోడు, సర్వాంతరమే, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు. ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క స్తుతి వచ్చేస్తూ ఉంది. 99కి వచ్చేలోకి ఊహించలేని, ఆశించనివన్నీ ఇచ్చేస్తున్నావు. ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. ఇల్లు, వాకిలి, ఇంట, వంట, నేను ఆకాశంలోకి ఎక్కేసిన, ఎంత పైకి తీసుకొచ్చేసావో అంటున్నా. చివరికి దేవుడు, మరి ఈ విషయంలో నువ్వు ఇలా ఉండాలి, ఈ విషయంలో అంతా నీ ఇష్టం, ఓకే, ఈ విషయంలో నాకు ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టం ఇలా తీస్తాను. అదిగో చూడు టైటిల్, కంట్లో నలకబడింది, పంటి కింద రాయబడింది, చెవి దగ్గరికి ఏదో జోరీగా వచ్చినట్టు అయింది, కాళ్ళలో ముళ్ళు దిగినట్టుంది, వెంటనే కులుక్కుమంది. ఇన్నిచ్చినవాడు ఇది ఎందుకు ఇవ్వడు నాకు? అన్యాయం. దేవుడు నీ వంక దీనంగా చూడాల్సిన పని లేదు, నిప్పులు కళ్ళవి. ఇన్ని నీకు ఇచ్చాను రా బాబు, ఒక్కటి నువ్వు ఇలాగ ఉండాలి, ఇదిగో నాకు ఇది ఇష్టం అని చెప్తుంటే అసలు చెప్పనివ్వేంటి అసలు నువ్వు? 99 ఇచ్చినట్టు ఇచ్చేసినట్టేనా? ఇది ఎందుకు ఇవ్వవు నువ్వు? ఇది ఎందుకు ఇవ్వబట్ట? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఎందుకు ఇవ్వబట్ట? నేటి దినాల్లో విశ్వాసాలు తీరు, ఇచ్చిన 99కి నో థ్యాంక్స్. ఇవ్వని దాని మీద యుద్ధం చేస్తారు. ఇవ్వని దాని విషయంలో, ఆ ఇవ్వనిది కూడా కనీసం బంగారు వెండి వదిలేయండి, వాడు నా ఇష్టం. ఆయన అట్టి పెట్టుకున్నది ఏంటంటే నా ఇష్టం. ఈ ఒక్క విషయంలో నా ఇష్టం. అది కూడా ఒకవేళ చెప్పుకోవాలంటే నీతి విషయంలో నా ఇష్టం. స్తోత్రం. నీతి అంటే క్యారెక్టర్, గుణం, శీలం, పరిశుద్ధత, సత్యం, ఇవన్నీ ఆయన నీతిలో భాగాలు. ఒక ఏమంటారు, బత్తాయి పండులో 20 తొనలు, లేకపోతే దానిమ్మ పండులో ఎన్నో ముత్యాలు, బత్తాయి తొనలో లోపల ఇంకెన్నెన్నో 100 ముత్యాలు అన్నట్టుగా నా ఇష్టం. అందులో గుణము, శీలము, పరిశుద్ధత, సత్యము, వెలుగు, ఓర్పు, సహనము అన్నట్టు అనుకుంటే నీతి. నీతి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీవు నేను 99తో కూడా తృప్తి పడకుండా ఆ ఒక్కటి కోసం దేవునితో వాదం పెట్టుకున్న వాళ్ళం ఉంటున్నామా? ప్రశ్నించేవారిగా ఉంటున్నామా? ఇదేం ప్రేమ, ఇదేం త్యాగం,
నువ్వు అదొకటిస్తే నేను చర్చకొస్తా, ఆ ఒక్కటిస్తే నేను పాటలు పాడతా, ఒక్కటిస్తే నేను ప్రార్థన చేస్తా. ఇచ్చినవన్నీ నేను ఇమ్మన్నానా? నువ్వే చేసి తీసుకో అన్నావు. నేనేమన్నా ఇమ్మన్నా? ఈ ఒక్కటి అడుగుతున్నాను, నాకు కావలసింది అడుగుతున్నాను. ఆ 99 నేను అడిగానా? అడగకుండా ఇచ్చినందుకు లోకువా? హలో, అడగకుండా ఇచ్చినందుకు లోకువా? ఆశించకుండా ఇచ్చినందుకు లోకువా? ఆకలి పుట్టకముందే నీళ్లు ఫలాలు ఆయన రెడీ చేసి పెట్టినందుకు లోకువా? అన్నీ సిద్ధం చేసేసి బీ కంఫర్టబుల్, బీ హ్యాపీ, బీ జాయ్ఫుల్, లివ్ ఫర్ ఎవర్. అడగకుండానే ఇచ్చాడు కదా ఆదామవ్వలకు. కృతజ్ఞత కాదు, లోకువా. ఆదామవ్వలు కృతజ్ఞత ఉన్నారులే తెలియదు, కానీ నేటి దినాల్లో సంఘాల్లో ఉన్న మనం ఆదామవ్వలం. లోకువా. ఉచితంగా రక్షణ, ఉచితంగా పాప క్షమాపణ, ఉచితంగా దేవుని పిల్ల, ఉచితంగా మహిమలో చోటు, ఉచితంగా పరలోకి వెళ్ళిపోవచ్చు, ఉచితంగా దేవుని దూతలు మనకు పరిచర్య చేస్తారు, ఉచితంగా కాపాడుతాడు ఆయన, ఉచితంగా కనికరం చూపిస్తాడు ఆయన, ఉచితంగా స్వస్థపరుస్తాడు ఆయన. ఉచితం ఉచితం ఉచితం, విడువను ఎడబాయను. కమాన్. కృతజ్ఞత లేకపోతే లోకువా? హలో, ఎప్పుడు రక్షణ పొందాను నేను? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు లోకు చేస్తున్నానా యేసయ్య ప్రేమను? లేదా కృతజ్ఞతతో ధన్యురాలను అనుకుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతున్నానా? ఖాళీ లేదు, తీరిక లేదు, నాకు ఓపిక లేదు, నాకు చిరాకుగా ఉంది. యేసయ్య ఆ వాకిట్లో ఉండు, పరమగీతంలో ప్రియురాలు చెప్పినట్టు గుమ్మం దగ్గరికి వచ్చి గడియేస్తుందట, బెట్టు చేస్తూ ఉంది ప్రియురాలు రూపాయల షూలమ్మితి. మీరు చదవండి, అలాగ ఉండవు, కానీ ఆ సన్నివేశం చూపిస్తున్నాను మీకు. ప్రియుడంట, ప్రియులారట. ఊరికే వీధిలో పుట్టిన ప్రేమ కాదు అది, సహవాసం కంటిన్యూ అయింది. ఆయన లేకుండా ఈమె లేదు, ఈమె లేకుండా ఆమె లేదు. చూడాలని ఆయన, చూడాలని ఈవిడ. ఒకరోజు ఈవిడికి ఆ మనసు పుట్టింది. తలుపు గడియ పెట్టింది, లోపల పడుకుంది. ప్రియుడు వచ్చాడు. ప్రియుడిగా ఉండుట కాదు, ప్రియుడు కాబట్టి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. వస్తాడని తెలుసు. తలుపులు తీసి ఉంచాలి, గుమ్మం దగ్గర నిలబడాలి, అంత దూరంలో చూసి సంతోషపడిపోవాలి. కానీ ఆ సన్నివేశం చూస్తే తలుపేసింది, గడియేసింది, బెడ్రూమ్లోకి వెళ్ళింది, పడుకుంది, కానీ మెలుకుగానే ఉంది, నటిస్తూ ఉంది. మీరు ఎలా చెప్పగలరు? ప్రియ వచ్చాడు, స్వరం వినబడతా ఉంది, తలుపు తట్టాడని చెప్తుంది ఆవిడ. వచ్చాడు, నేను అనుకున్నట్టే వచ్చాడు, అనుకున్న సమయానికి వచ్చాడు, తలుపు తట్టాడు, చూద్దాం ఎంతసేపు ఉంటాడు. నిజంగా నన్ను ప్రేమిస్తే, ఇంతవరకు ఆయన నాకు ఇచ్చిన ప్రేమ నిజంగా ప్రేమ అయితే ఇంకెంతసేపు తడుతాడో చూస్తానంటూ నిద్ర నటించింది. వాక్యంలో ఉంది. తలుపు తీయకపోతేని, గడియ తీయకపోతేని, ఆ తర్వాత తలుపు తట్టే శబ్దం ఆగింది, ఆ పిలుపు కూడా ఆగింది. తను అనుకుంటుంది నన్ను ఎంత ప్రేమించాడంటే గడప మీద కూర్చుని ఉంటాడు ఎప్పుడు. తీయకపోయినా సరే అనకూడదు, కానీ కాపలా అన్నట్టు. నేనంటే పడి చేస్తాడు. అతిశయంతో వెళ్ళిందో, నిజంగా ఆశతో వెళ్ళిందో, అయ్యా ఆయన కొట్టినప్పుడు ఇంతసేపు నేను తలుపు తీయలేదు, నటించాను, అసలు ఆయన ప్రేమ పరీక్షించాలనుకున్నాను అంటూ ఇంత ముఖం చేసుకుని తలుపు ఇలా తీసింది. లేడక్కడ. నన్ను చాలా ప్రేమించాడు, ఇక్కడో అక్కడో ఉంటాడు. తొంగి చూసింది, ఇంటి చుట్టూ తిరిగింది, ఇంటి ముందున్న తోటలో తిరిగింది, తనకు సమీపమైన ప్రదేశాల్లో చూడ అప్పుడు తెలిసి వచ్చింది. ఆవిడ నిద్ర వదిలిపోయింది ఆవిడికి. సంఘం, షోలమితి కొట్టు సంఘం, యేసు అతిగా ప్రేమించిన సంఘం, యేసును అతిగా ప్రేమించవలసిన సంఘం. ఒక్కొక్కసారి ఆయన పరీక్షించడానికి గడవేసేస్తుంటాను సంఘం. ఎంతసేపు పిలుస్తావో, ఎంత ప్రేమిస్తావో, ఎలా ప్రేమిస్తావో నేను చూస్తా. ఆ తర్వాత లేఖనం, అది పరమగీతాలంటూ ఏదో దృష్టితో చదివితే ఎక్కడికో పోతాం మనం. ఈ మాటలు ఇక్కడ రాయించాడేంటి, ఇలాంటి మాటలు ఇందులో రాయించాడేంటి, పరమగీతం బాబాబో చీ అని పరిశుద్ధులైన విశ్వాసులు ఉంటారు. ఇది చీ కాదు.
నువ్వు దేవుని చిత్తం ప్రకారం పరిశుద్ధాత్మ కళ్ళజోడు పెట్టుకుని చదివితే మై గాడ్, పరమగీతం యేసుకి సంఘానికి ఉండిన ఔన్నత్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత దూరం వెళ్ళింది, అంత దూరం ఇంకెక్కడికి పోతాడులే, ఏదో నన్ను ఆట పట్టిస్తున్నాడులే, నన్ను విడిచిపోడులే, నా కోసం వచ్చినాడు నన్ను విడిచిపోతాడా, నీకోసం చచ్చిపోతున్నానే బాబు అని చెప్పాడు. రోజు కూడా ఆ వీధిలోకి వెళ్ళింది, ఈ వీధిలోకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఎక్కడ జాడలేదు. గుండెలు అదిరిపోయాయి, గుండెలు జారిపోయాయి. అప్పుడు ఏం చెప్పింది చెప్పండి? కనపడినోళ్ళ పట్టుకుని అడిగేస్తుందట ఏడుస్తా, నా ప్రియుని చూశారా, నా ప్రియుని చూశారా, నా ప్రియుని చూశారా, నా ప్రియుని చూశాడా, నా ప్రియుడు నాకు కావాలి, నా ప్రియుని చూశారా, నేను పట్టుకుంటాను, పోయి తెచ్చుకుంటాను ఇంట్లోకి. సంఘం తీరది. ప్రభు ఆశీర్వదించే కొలది బెట్టు చేస్తాం, ప్రభు దీవించే కొలది ఒక లెవెల్కి తీసుకొచ్చే కొలది కూడా ఆహా ఓహో దేవస్తోత్రం అంటాం. ఆ తర్వాత విడువనెడబాయన అన్నాడు కదా, ప్రియునిగా మనం పోల్చుకుంటే విడువనెడబాయన అన్నాడు కదా, ఎక్కడ పోతాడు? గడప దగ్గర కూర్చుని ఉంటాడు. ఎప్పుడు తీస్తానో తలుపుని వచ్చి పడదామనుకుంటాడు లోపలికి. అది సంఘం తీరు. సంఘమా, నా యేసు అలాంటి వాడు కాదు. తడతాడు, తట్టే వరకు తడుతూనే ఉంటాడు, కానీ తట్టుడి మీకు తీయబడును, తీసే వరకు తట్టడన్న ప్రిన్సిపల్ ఆయన దగ్గరకు వచ్చే కొద్ది కుదరదు. ఎందుకంటే ఆయన నిన్ను తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. రోజు చూసిపోవడానికి వచ్చేవాడు నువ్వు నాదానివి అంటావు. అలాగే ఆ రోజు కూడా నాదానమని చెప్పడానికి రాలేదు. ఆ రోజు నీ చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకుపోవటానికి వచ్చాడేమో, పోయాడేమో. స్తోత్రం కలుగును గాక. సంఘం, ప్రియుడా వచ్చావా, ఏది వెండి, ఏది బంగారం, వెనకాల అత్తర్లేవి, వెనకాల పొలాలేవి, వెనకాల కారులేవి, వెనకాల పదవులేవి, వెనకాల సంతానమేది, ప్రియుడా ప్రేమ అంటూ వచ్చేస్తే సరిపోయిందా, నువ్వు నాకు ఏం పట్టుకొచ్చావంటుంది సంఘం. ఆ ప్రియుడేమో నువ్వు నాకు కావాలమ్మంటూ ఏమి ఇవ్వాలో ముందు ఇచ్చేశాడు ఆయన. ఇన్ని ఇచ్చినా సరే, ఇంత చేసినా సరే సంఘం ఏ తీరుకు వచ్చేసిందంటే, ప్రియుడు వస్తే కూడా ఏదో పట్టురావలసిందే. ప్రియుడు వస్తే ఇక్కడ నేను ప్రేమించడం కాదు, అక్కడ నాకేదో పట్టుకొస్తేనే ఆయన ప్రేమ. నాకు పట్టుకురాకపోతే ఆయన ప్రేమే కాదు, ఆయన ప్రియుడే కాదు. ఈ మాట చెప్తుంటే నాకు భయమేస్తూ ఉంది. అసలు ఈ మాట చెప్పటానికి ఎంత దమ్ము ఉండాలి. ఆ తీరులో సంఘం, సంఘస్థులు, విశ్వాసులు ప్రపంచంలో ఉన్నారంటే, విడువనెడబాయన అన్నాడు లోకువ, కావాలంటే అడిగిస్తానన్నాడు లోకువ. మై గాడ్, అర్థం చేసుకోండి. ఏ లెవెల్లో ఉంది నా విశ్వాసం, ఏ లెవెల్లో ఉంది వాక్యానికి విలువ, ఏ లెవెల్లో ఉంది ప్రార్థనకు విలువ, ఏ లెవెల్లో ఉంది ఆయన గురించి నా మనసు పడే తపన విలువ. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇవన్నీ ఉంటాయా, పోతాయా? నేను సంపాదిస్తున్నా, పిల్లలు సంపాదిస్తారు, మీ పిల్లలు సంపాదిస్తారు. సాధ్యమైనంత వరకు దేవుడు సామర్థ్యం సంపాదించుకోండి రా బాబు, పని చేయండి రా బాబు, పని చేయకపోతే మీరు భోజనం చేయడానికి హక్కు లేదని కూడా చెప్పించాడు పరిశుద్ధాత్మ చేత దేవుడు. కానీ నన్ను కాలదన్ని, నాకు ముఖం చాటేసి, నువ్వే కదా పని చేసుకోమన్నాను కానీ అసలైన అమృతం దగ్గర నువ్వు కూర్చోవయ్య కాసేపు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎనీవే, యెహోషువ గ్రంథంలో దేవుడు అంటున్నాడు మోషే ద్వారా, నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వెలుపల కాదు. బైబిల్లో ఉన్న మాటలు చెప్పండి అయ్యగారు, వెలుపల సంగతులు కాదు, బ్రేకింగ్ న్యూస్లు కాదు, న్యూస్ పేపర్ల విషయాలు మేమేం మోకాళ్ళి చదవాల్సిన పని లేదు, వాడికి ఏం పెద్ద జ్ఞానం అవ్వాల్సిన పని లేదు. న్యూస్ పేపర్ తీస్తాం, చదువుతాం, పక్క పాడేస్తాం. చాలా ఉంటాయి అందులో. ఆ బ్రేకింగ్ న్యూస్లు ఈ సమయంలో ఎందుకండి బాబు? పాస్టర్ గారు, ధర్మశాస్త్రం లోపలి సంగతులు చెప్పండి. కొంతమంది బోధకులు ఇలా తయారవుతున్నారు. అప్పుడప్పుడు మీరు సెల్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు, యూట్యూబ్ దైవజనుల ప్రసంగం కోసం దేనికోసం ఓపెన్ చేసినప్పుడు వాటికి అవే లోపలికి వస్తుంటాయి. దూతలు నా ఇంటికి వచ్చారు అని ఉంటుంది టైటిల్. అప్పుడు ఏదో పెద్దదని చెప్పేసి ఆన్ చేస్తాం. ఆవిడ మహాతల్లి చెప్తుంది, మహాతల్లి అనాలి. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, చూడకపోతే చూడకండి, నేను చెప్పేస్తాను చాలు. 6 నిమిషంలో చెప్పింది ఆవిడ. నేను దేవుని సేవకురాలి. ఆ రోజు వాక్యం చెప్తున్నాను, వాక్యం ఎక్కువైపోతూ ఉంది.
వంట చేసుకునే టైము ఆ రోజు ఆ వంట చేయాలి అన్నట్టు చెప్పటం లేదు. కానీ ఆ రోజు నేను ఆకలితో ఉన్నాను, అయినా వాక్యం చెప్తున్నాను. దేవుడు 2 దూతలను పంపాడు. ఏమనుకుంటాను చెప్పండి? దేవుడు 2 దూతలను పంపి వంటింట్లోకి పట్టుకెళ్ళి ఒక అట్టేయించి ఈవిడికి ఇచ్చాడట. లోపలికి వెళ్ళి చూసి వాక్యం ఇంత లోపలికి వెళ్ళి చూస్తే అట్టేసి ఉందట అక్కడ. దేవుడు దూతలను పంపి నా కోసం 2 అట్లు వేయించాడు. ఒక కోణంలో వింటే మిఖాయేలు గాబ్రియల్ తర్వాత ఈవిడే. హలో, మిఖాయేలు గాబ్రియల్ తర్వాత ఈవిడే నెక్స్ట్ పర్సన్. ఉంటే ఉండనివ్వండి అనుభవం. ఒకవేళ వాటి కోసం దేవుడు నిన్ను రక్షించుకున్నాడంటే ఓకే, నువ్వు నేను కూడా పొయ్యి అరుపుకొని వాక్యం చదువుకుంటూ కూర్చుందాం. యేసు అక్కడ వంటలు చేసేస్తాడు, అక్కడ దూతలు పంపేస్తాడు అక్కడ. లేదండి, అందరికి కాదని కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. నేనంటాను అలాంటి అద్భుతాలు అనుభవాలు నిజంగా జరిగాయో జరగలేదో, వాక్యం ఉందో లేదో నాకు తెలియదు. కానీ అలాంటి అనుభవాలు కల్పించి చెబుతారో లేదా భావించి చెబుతారో, అలాంటివి చెప్తే గ్యాదరింగ్ పెరుగుతుంది. జాతకాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు దైవజనుల దగ్గరికి, దర్శనాలు చూసేవారి కోసం, దర్శనాలు చెప్పేవారి కోసం. ఇలాంటి అనుభవాలు చెప్తే యేసుప్రభు కాళ్ళ దగ్గర కూర్చోపోయిన పర్వాలేదు, ఇలాంటి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నట్టే అని వచ్చి పడిపోతారు, సరెండర్ అయిపోతారు ఆవిడికి. నీకు ఆవిడే దేవుడు, ఆవిడే దేవత. జ్ఞానంతో లేకపోతే, ఆ మాటలకు వాక్యం ఎక్కడ సపోర్ట్ ఇవ్వకపోతే ఆవిడ అనుభవం ఆవిడతోనే ఉంచుకోవాలి. బిట్వీన్ హిమ్ అండ్ హెర్, ఆయనకు ఆవిడికి మధ్యన అనుబంధం. ఏలియాకు పెట్టలేదా రేగి చెట్టు కింద పడుకుంటే? పలానా చోట సారెపతి విధురాలు తయారు చేశానన్నాడు. ఈలోగా ఆ కెరీతువాకి దగ్గర దేవుడు ఏం చేశాడు? రిఫరెన్స్ చకచకా చెప్పగలను నేను. దేవుడు ఏం చేశాడు? మాంసం పంపాడు, రొట్టె పంపాడు. మాంసం రొట్టె 2 వచ్చినాయి, వెజ్ నాన్ వెజ్. పంపలేదా? ఇప్పుడు పంపడానికి దేవుడికి ఏం లేదు. నమ్మితే నమ్మపోతే పో. అక్కడ పంపాడు దేవుడు కాకులతో. అక్కడ దేవుడే స్వయంగా వచ్చి దూత నిలబడిలో నీళ్ళు ఇచ్చాడు, అప్పం పెట్టాడు, తిని పడుకున్నాడు. ఒరే బాబా, ఇంకా ప్రయాణం చాలా ఉందిరా, తిను తాగు అన్నాడు. అప్పం. శిష్యులందరూ కూడా చేపలు పట్టుకోవడానికి పోయారు. యోహాను సువార్త అధ్యాయంలో ఎవరో కైన ఒడ్డు మీద నుంచి, పిల్లలారా మీ దగ్గర భోంచేయడానికి ఏమైనా ఉందా అంటే, వీళ్ళు కూడా క్యాజువల్, ఇంతవరకు ఒక చెప్పలేదు, ఏమి లేదయ్యా అన్నట్టు చెప్పేశారు సమాధానం. ఏదో కొనుక్కోవడానికి వచ్చినోడు అన్నట్టుగా. ఓసారి కుడి చేతి వలవేయండి అన్నాడు. ఏదో చెప్పాడు ఎవడు అన్నట్టుగా కుడి చేతి వలేశారు. అమ్మో, ఎన్ని చేపలు పడ్డాయో! షాక్ తిన్నాడు పేతురు. ఎవరో కాదు, యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఒడ్డుకొచ్చేటప్పటికట చేపలు కాల్చున్నాయట. ఒడ్డుకొచ్చేటప్పటికట చేపలు కాల్చున్నాయట. మరి అక్కడ ఎలా దాన్ని ఊహించుకోవాలో తెలియదు. కానీ ఆ వచనాలన్నీ నేను ఇప్పుడు ఎలా సపోర్ట్ చేసుకుంటానంటే, అక్కడ శిష్యులకు యేసయ్య కాల్చిన చేప పెట్టాడు తానే స్వయంగా. అక్కడ ప్రవక్తకు కొండలెక్కే ప్రయాణం ఉందని చెప్పేసి ఆయనే అప్పమ నిలబడిలో నీళ్లు ఇచ్చాడు. ఇక్కడ సారెపతి విధురాలు ఇంటికి ముందుకు వెళ్లకుండానే అందరికీ కరువు వచ్చినా సరే రోజు కాకుల చేత రొట్టె మాంసం పంపించాడు. ఎల్లెల్లో పాస్టర్ గారు మీకు వాక్యం తెలియకపోతే అని ఆవిడ ఆయన విరుచుకుపడచ్చు. ఆయన వెనకాల ఆవిడ వెనకాల ఉన్న సైన్యాలు కూడా వాక్యం తెలియని బోధకుడా నోరు మూసుకో, వాక్యంలో ఉంది అనొచ్చు. కానీ ఈ సందర్భంలో కాకుల చేత పెట్టాడు. ఈ సన్నివేశంలో, ఈ వాతావరణంలో ఆయన అలా చేయాల్సి వచ్చింది. లోకమంతా కరువు. అసలు దైవజనుడు కాదన్న వాళ్ళు కూడా కరువే అన్నట్టు. ఈయన కూడా కరువే కదా, నాకు కరువే కదా, నేను పంపిస్తాను కదా. దేవుని పనిలో ఉన్నాడు, దేవుని పని మీద వెళ్తున్నాడు. నేను కూడా ప్రసంగం చేయటమే నా పని. ఇంట్లోంచి బయటికి రాను, రాజుగారిలా కూర్చుంటా, చెమట పట్టదు, ఎండ పడదు, కుర్చీ దిగను, దేవుళ్ళగా దేవతలాగా కూర్చుంటా, దైవజనున్నే. ఆయన అలా లేడు, దేవుని పని మీద పరిగెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడేమో దిక్కుతోచక యెజబెల్ నన్ను చంపేస్తుందేమో అని ఆయన పరిగెడుతున్నాడు. అలిసిపోయి ఉన్నాడు, సొమ్మసిల్లిపోయినాడు. నిజంగా ప్రవక్త అలిసి సొమ్మసిపోయినా చచ్చిపోవాలని ఉందయ్యా, చచ్చిపోవాలని ఉందానంటే ఏ తీర్లోకి వచ్చేసి ఉంటాడో చూడండి.
ఎంత బ్రేక్ అయిపోయి ఉంటాడో, ఎంత కలవరమో, ఎంత భయం ఆవరించేసిందో. రోషంగా దేవా అగ్ని పంపటి అగ్ని వచ్చేసింది. అందరూ కూడా దేవుడు యెహోవా దేవుడు యెహోవా దేవుడు అన్నారు. దేవుడి కోసం రోషంగా బతికినాడు. ఆ రోజు అంత కృంగిపోయాడు. ఆయన ఆ పరిస్థితితో భయం, దిక్కుతోచక, ఓపిక లేక, ఎక్కలేక కాదు ఎక్కేవాడే, ఓపిక లేక పడుకు నన్ను తీసేసుకో, నన్ను చంపే, ఆవిడ చేతిలో చచ్చిపోయే కన్నా నువ్వు నన్ను తీసేసుకోవటం మంచిదని ప్రార్థన చేసి పడుకున్నాడు. దూత వచ్చాడు, లేవరా బాబు అన్నాడు. అదిగో అప్పం తిన్నాడు, అదిగో నీళ్ళబుడ్లో దిగా. అసలు ఆయన ఒక చూడలేదట, మళ్ళా పడుకున్నాడంట, మళ్ళా లేపాడంట. ఇదిగో అప్పం తిని అదిగో నీళ్ళబుడ్లో నీళ్ళు తాగాడు. ఆ రిఫరెన్స్ ఎక్కడ తీసుకొస్తాను, ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు బహుశా. ఆయన్ని పెట్టలేదా, ఆకాశంలో పక్షులు చూడండి పెట్టటం లేదా అన్నాడు ఆయన. ఆ సాక్ష్యం కవర్ చేసుకోవటానికి వచ్చిన తీసుకురావచ్చేమో కానీ ఎప్పుడు చేశాడు, ఎలాంటి సందర్భాలు చేశాడు, ఆ వ్యక్తి ఎలాగుండగా చేశాడు, తన మహిమ కోసం చేశాడా లేదా ప్రవక్తకు కిరీటం పెట్టడానికి చేశాడు? అది అమ్మ గొప్ప ప్రవక్త అమ్మ కాకి పట్టుకొచ్చిందట, పేపర్లు వచ్చేస్తాయి బిక్కవోలు, పేపర్లు వచ్చేస్తాయి మండపేట, పేపర్లు వచ్చేస్తాయి రాజమండ్రి, చుట్టుపక్కల పట్టణాలు కాబట్టి మాట్లాడేస్తున్నాను. వాళ్ళు ఎవరిని ఇక్కడ ఉంటే ఏమనుకోకండి. పేపర్లు వచ్చేస్తాయి, బిక్కవోలు దైవజనుడు వస్తున్నారు, ప్రవక్త వస్తున్నాడు. మామూలు ప్రవక్త కాదమ్మా, దేవుడు ఈయనకు కాకుల చేత రొట్టె పంపాడు, దేవుడు ఈయనకి కాకుల చేత మాంసం పంపించాడు. మామూలు వ్యక్తి కాదమ్మా, కిటకిటలాడిపోద్ది చచ్చి. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. కనుక వచనాలు ఆధారం చేసుకొని ఇంటి నిండా పిండి ఉంటుంది, చేతికి బలం ఉంటుంది, పొయ్యికి నిప్పెట్టుకునే జ్ఞానం ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, లైటర్ ఉంటుంది, నూనె వేసుకునే శక్తి ఉంటుంది, ప్యానం ఉంటుంది. అప్పటికే జీవితం అంతా రొట్టె వేసుకునే తింటున్నాను, కొంచెం ఆలస్యమైంది, ఆకలి అయింది, అంతా అయ్యాక తింటాను, ప్రభా నాకు బిజీగా ఉన్నాను అన్నట్టు ఈవిడ అనేస్తే, ఒకవేళ నువ్వు అలా వాక్యం చెప్పమని నీకు అన్ని రెడీ చేస్తాను అన్నట్టుగా కథ నన్ను కల్పితమని అనటానికి సరిపోను. చెప్పనివ్వండి వాక్యం స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుల అనుభవాలు ఎంత ఖచ్చితమైనవైనా, ఎంత సత్యమైనవైనా, ఎంత వినబుద్ధేసినా, ఆహా ఏం అనుభవించాడు దైవజనుడు అని అనుకున్నా సరే, దైవజనుడు మనకు దేవుడు కాకూడదు. దైవజనుడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ దైవజనులు అనుభవాలు నిజంగా దేవుని మీద మహిమ పెంచడానికి, దేవునికి ఘనత వచ్చేలాగున, దేవుని మహిమ కోసం చెప్తున్నాను ఒక ట్యాగ్ పెడుతుంటారు పక్కని. ఇదంతా మీకు దేవుని మహిమ కోసం చెప్తున్నానంటూ తన అనుభవాన్ని ఇంత చేసి చెప్తారు. మళ్ళీ దేవుని మహిమ కోసం చెప్తున్నానంటూ ఇంత ట్యాగ్ చేసి చెప్తారు. చివరికి సభ అంతా కూడా 2 వచనాలతో తేల్చేస్తాడు. అనుభవాలే. కనుక వాక్యం చెబితే వాక్యాన్ని ఆరాధన చేసేవారుగా అయిపోతాం, వాక్యాన్ని అనుకునేవారుగా అయిపోతాం, వాక్యం మీద ఆనుకునేవారుగా ఏమైపోతాం. 2 వచనాలు, అనుభవాలు అంటే ఆయన మీద అనుకుంటాం, ఆయన అనుభవాల మీద అనుకుంటాం, ఆయన నమ్ముకుంటాం. ఆయన లేకపోతే దేవుడు నా ప్రార్థన వినడంటూ ఆయన వాకిట్లో పడి కూర్చుంటాం. ఇదే కదా నేటి దినాల్లో సూపర్ స్టార్స్. వెనకాల బౌన్సర్స్, ముందు బౌన్సర్స్, వెనకాల 10 కార్లు, ముందు 10 కార్లు. అందరూ మెడనొప్పిళ్ళ తిరగాలి కదా, లేకపోతే అటెన్షన్ ఎలాగ వస్తుంది? యేసు ప్రభుకి ఇవేమీ లేవు అని కొంతమంది అంటారు, అప్పుడు లేవు కార్లు ఇప్పుడు ఉన్నాయి అని కొంతమంది అంటారు. ఏమైతేనే యేసు ప్రభుకి అలాంటి హడావిడి లేదు. ముందు 10 మంది పరిగెడుతున్నారు, ఏంటబ్బా అని వెనక్కి చూస్తే ఆయన కనపడాలి. ఇలాగున్న స్పెషల్ అట్రాక్షన్స్తో వస్తున్నారు ఊరే కొంతమంది, అభిషేకాన్ని ఊరేగిస్తున్నారు కొంతమంది. దేవుని ఊరేగించడానికి బదులు, అభిషేకాన్ని ఊరేగించడానికి బదులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వినగలిగిన వారు ఆత్మ సంగమతో చెప్పుచున్న మాట మనసు పెట్టి విందురుగాక, అందులోని సత్యాన్ని అర్థం చేసుకుని అసత్యానికి దూరంగా ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మురిక్కాలు పక్కన పందులు తిరిగే చోట అక్కడే మూకుడి పెట్టి ఆ మురిక్కాలలోనే గిన్నెలు కడిగి ఆ నీళ్లతోనే కూడా పిండి కలిపి అక్కడే చపాతీలు, పూరీలు, పానీపూరీలు వేసి వేడివేడిగా పొగలజల్లేలో లైటింగ్లు పెట్టి మరీ పెడుతున్నాడు. బుద్ధి కలిగిన వాడు ఏ నీళ్లు కలుపుతున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని అవకాశమేముంది చెప్పండి. ఎక్కడ దాకా పోతాం? ఎందుకంటే లోకరీతిగా చూద్దాం. పందులు తిరిగే చోటు, కుక్కల మూత్రాలు మలాలు ఉండే చోటు,
బండి డెకరేషన్తో ఉంటుంది, లైటింగ్ తోటి ఉంటుంది, సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఎంతో శుభ్రంగా ఉన్నట్టుగా ప్లేట్లలో పేర్చేస్తాడు ఆ బండిలో. ఆ వెనకాల మురికి కాలవ, ఆ మెరకాలు పందులు తిరుగుతూ ఉంటాయి. ఆ నీళ్లతోనే కడుగుతాడు, లేదా ఆ నీళ్లలోనే 100 మంది తిన్న ప్లేట్లు అలా ముంచి తీస్తాడు. అవన్నీ ఎవరికి కావాలి? తిండి. తిండి వాక్యాన్ని సరిపోల్చుకుంటే, ఆత్మీయత సరిపోల్చుకుంటే ఆ బండిలో పెట్టి అమ్మితే చాలు, ఏమైనా తినేయచ్చు. లైటింగ్తో పెట్టి అమ్మేస్తే చాలు, డెకరేషన్తో పెట్టి అమ్మేస్తే చాలు. వెనకాల ఎలాగుంటే ఎవరికి కావాలి? థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ప్రభువు అని ఆ రోజు శిష్యులు అనుకుంటే, ఏంటి జాగ్రత్త, ఏంటి జాగ్రత్త, మాకేం తెలీదా? ఎంత పెద్దోళ్ళు అయ్యా, 3.5 సంవత్సరాల నుంచి ట్రైనింగ్లో ఉన్నాం, బైబిల్ కాలేజీ ట్రైనింగ్లో. చిన్నపిల్లలు చెప్పినట్టుగా ఎలా చెప్తున్నాడు యేసయ్య? పేతురు చేపలు పట్టుకోవటం, తుఫాన్లు చూశాను, జడవాళ్ళు చూశాను, సుడిగుండాలు చూశాను, కెరటాలు అంత ఎత్తు పడతాం కూడా చూశాను, కెరటాల్లో కూడా నేను పడవతో సముద్రం మధ్యలో ఉన్నాను, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏంటి పిరికి మందేస్తున్నాడు యేసయ్య అని పేతురు అనుకుంటే, నేను వైద్యుడు, నాకు వైద్యం తెలుసు, ఏం పర్లేదు, నాకేం పెద్ద జాగ్రత్త పర్లేదు, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ప్రతిదానికి నా దగ్గర ఇలాజ్ ఉంది, నా దగ్గర ఔషధం ఉంది అనుకోవచ్చు. కానీ యేసయ్య కూడా లోక లాంటి వాడిని పక్కన కూర్చోబెట్టుకుని జాగ్రత్త, సెక్యూరిటీ గార్డుకి జాగ్రత్త చెప్తుంటే ఏంటమ్మా? న్యాయస్థానానికి జాగ్రత్త చెప్పేవాడు అంటే తేలికే కదమ్మా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే తెలుసు అన్నవారే తెలివి తక్కువ స్థితుల్లోకి వెళ్ళిపోతారు. కనుక నా బోధలు విన్నారు, నా కూడా ఉన్నారు, నా తిన్నారు, నాతో పడుకున్నారు, చాలా నేర్పించాను, చాలా చూపించాను, మీరే అలా చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. జాగ్రత్త. బీ కేర్ఫుల్, బివేర్. జాగ్రత్త. 3 డిగ్రీలు వచ్చేసిన జాగ్రత్తలు ఎందుకు? 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, జాగ్రత్తలు ఎందుకు? పెద్ద సంస్థలో పనిచేస్తున్నాను, జాగ్రత్త ఎందుకు? అయ్యగారికి రైట్ హ్యాండ్గా ఉన్నాను, జాగ్రత్తలు ఎందుకు? నో వే, ఐ నో ఎవ్రీథింగ్. జాగ్రత్త. ఆ జాగ్రత్తను జాగ్రత్తగా మనం స్వీకరించాలంటే 2 మార్గాలు, కుడి ఎడమ, మధ్యలో జాగ్రత్త. కుడికి తప్పిపోకూడదు, ఎడమకి తప్పిపోకూడదు. జాగ్రత్త. కుడి ఏంటి? పాత నిబంధన. ఎడమేంటి? క్రొత్త నిబంధన. అవన్నీ కొట్టేశారు కదండి. ఓకే, ఇంకోలా చెప్పుకుందాం. కుడి ఏంటి? వాక్యం. ఎడమేంటి? ప్రార్థన. నన్ను తప్పిపోకుండా చేసేది, జాగ్రత్తగా నన్ను నడిపించేది నా ప్రార్థన, నేను వాక్యాన్ని అర్థం చేసుకున్న రీతి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. యెహోషువ మొదటి 10 రోజులను చూసుకో, తర్వాత 10 మందిని పెట్టు, వాళ్ళ చెప్పించు, నువ్వు బోధించాలన్నట్టుగా, నువ్వు ధ్యానం చేయాలన్నట్టుగా. నేను చదవను, వింటానంతే. ఎవడో ఒకడు ఉంటాడు, జీతం ఇస్తానని చదువుతుంటాడు, నేను వింటానంతే. కూరగాయలు దొరుకుంటే వింటాను. నేను అంటాను, ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువు, బైబిల్ పక్కన పెట్టుకొని కూరగాయలు తెచ్చుకోండి, వంటలు చేసుకోండి, లేకపోతే బట్టలు ఉతుక్కోండి, అది కూడా చదువుకున్నట్టే. నువ్వు నేను అనుకుందాం, కానీ అధ్యానించినట్టు కాదు, అది చదువుకున్నట్టే. వీధిలో చదువుకోవచ్చు, మొక్క కింద చదువుకోవచ్చు, బస్సులో చదువుకోవచ్చు, వాక్యంలో చదువుకోవచ్చు, బాత్రూంలో చదువుకోవచ్చు, తింటూ చదువుకోవచ్చు. ఎస్, ఎనీబడి కెన్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎనీ టైమ్, ఎనీవేర్, విత్ లిటిల్ రెవరెన్స్. బట్ చదువు కాదు కామా, నువ్వు ధ్యానించాలి. యూ హ్యావ్ టు స్టడీ. ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? అమ్మ నాన్న పాఠాలు చదివించలేరా? చదివిస్తే ఈ పిల్లడు రాసేయలేడా? కాలేజీలు ఎందుకండి 50,000 లక్ష పెట్టి? ఎవడో ఒక ఆయన వస్తాడు, మొదటి పాఠం చదువుతాడు, ఈ అబ్బాయి వింటాడు, పరీక్షలు రాసేస్తాడు. 2వ పాఠం చదువుతాడు, ఆ అబ్బాయి వింటాడు, రాసేస్తాడు, పరీక్షలు 0లు వస్తాయి. ఎక్కడికి వెళ్ళాలి? పుస్తకం ఉంటే ఉండొచ్చు, చదవటం వస్తే రావచ్చు, ఎవడో అక్కడ నిలబడి చదివేయచ్చు. గబగబా చదివేస్తుంటే కళ్ళు మూసుకొని వినేసేసి పరీక్షల్లో ప్రశ్న వస్తూ ఉంటే తెల్లముఖం వేస్తాడు. అందుకేం చేయాలి? కళాశాలకు వెళ్ళాలి, పాఠశాలకు వెళ్ళాలి, టీచింగ్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, స్టడీ చేయాలి. వాళ్ళు చెప్పిన తర్వాత హోంవర్క్ ఇస్తారు, మధ్యలో షార్ట్ కట్ టెస్టులు పెడతారు, ఆన్ ది స్పాట్. అప్పటికప్పుడు క్లాసులో 2 నిమిషాలు టెస్ట్ పెడతారు.
అప్పుడు ఆ పిల్లోడు ఆ సబ్జెక్టులో రాటుదేళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఒకవేళ మీరు నేను యథార్థంగా చెప్పుకుంటే చదువుకుపోతున్నామా? ఈరోజు ప్రభు నీతో నాతో అంటున్నాడు, ఎవరిని చదువుతారు, ఎలాంటి వాళ్ళని చదువుతారు, ఎక్కడైనా చదువుతారు, కానీ నేను చదవటం మాత్రం అనలేదు. నువ్వు స్టడీ చేయాలి, నువ్వు స్టడీ చేయాలి. హల్లెలూయా. అంత తీరిక నాకు లేదయ్యా, పావుగంట స్టడీ చేయవయ్యా బాబు అని పరిశుద్ధాత్మ అంటే, అసలు పావుగంట ఇంకా ఏమన్నా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే లిస్ట్ ఇస్తాను చూడు అని అనగలను నేను పావుగంటకి. అప్పుడు పరిశుద్ధాత్మ అంటాడు, దా ఇలా రా, నువ్వు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళావు కదా, ఎక్కడికి? 5,000 చీర 1,500కి ఇస్తున్నావు అంటే పరిగెత్తావు కదా, 1,500 ఉన్నాయి లేదో కొంచెం అలాగలా పోగేసుకు వెళ్ళావు కదా. వెళ్ళాను, మళ్ళీ రాదా ఛాన్సు. లోపలికి వెళ్ళగానే అయ్యా 1,500 చీర అన్నావు కదా అన్నావు. వాడు ఇలా తీసి అలా మూడగట్టి పట్టుకెళ్ళన్నాడు. ఏం చేస్తావు చెప్పండి? హలో ఉన్నారు. చీరలు అంటే మీరు ఏమనుకోకండి, 5,000 రూపాయల చీర 1,500కి ఇస్తున్నాడు అంటే జాగ్రత్తగా పోగేసుకుని, అసలు లైటింగులు జనము తీర్థంలాగా ఉన్నారమ్మా లోపల. లోపలికి వెళ్ళాను, క్యూలో వెళ్ళాను, చివరి కౌంటర్ దగ్గరకు వచ్చాను. అబ్బో ఎన్నున్నాయో, ముందుకు వెళ్ళట్లేదు, నన్ను వెళ్ళనివ్వట్లేదు, క్యూ కదలటలేదు. పక్కోడు కొంచెం చెప్పి, బాబు కొంచెం నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు చీర ఇవ్వు అన్నాను. అదెంత భాగ్యం తల్లి, అవునా అంటూ ఇలా తీశాడు, బీరువాల నుంచి ఏదో ఇలా తీశాడు, ఇలా ప్యాక్ చేశాడు. ఈవిడికి ఏం అర్థం కావట్లేదు. ఇలా ప్యాక్ చేసి అలా పెట్టాడు. తీసుకెళ్ళి 1,500. అదేంటది, నాకు ఇష్టమైనది ఇవ్వా, నాకు ఇష్టమైన రంగు ఇవ్వా, నేను కొంచెం చూసుకోవాలి, టైం పడుతుంది కదమ్మా, పావుగంట పడద్ది అన్నాడు. పావుగంట కాదు, అరగంట అయినా సరే, నువ్వు ఊరికే ఇచ్చినా సరే నువ్వు ఇచ్చింది కట్టుకోను. హలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఊరికి వచ్చినా సరే అంచు నచ్చాలి, రంగు నచ్చాలి, నా చేత్తో నేత చూడాలి. ఇదేంటమ్మా 1,500 ఇచ్చి పట్టుకెళ్ళమంటూ ఉంటే 5,000 రూపాయలు చదువు, ఇదేంటిదంటే వెళ్ళవయ్యా, మురుగుడు పట్టుకెళ్ళమంటావా, చిరు పని గుడ్డ పట్టుకెళ్ళమంటావా అని అంటూ ఆ పైది ఈ పైది ఆ తర్వాత ఇదిగో 1,500. అర్ధగంట కాదు 30 గంట పట్టింది. నేను ఇది మాటలు మామూలుగా చెప్పలేదు. ప్రభు అంటాడు, దా ఎంత కష్టపడి తెచ్చుకొచ్చావు, 1.5 గంట జ్ఞానం ఉపయోగించి చక్కగా తెచ్చుకున్నావు, దా వాక్యం చదువు, స్టడీ చేయి 15 నిమిషాలు, నేను నీకు మాటలు చెప్తా. తీరిక లేదేసయ్యా, నో స్టడీ. చదవమంటావా, సాయంకాలం పొయ్యి దగ్గర కూర్చుని పొగ బొగొట్టం ఊదేస్తా, గబగబ చదివేస్తా కీర్తనలు 3 అధ్యాయాలు. తీరిక లేదు నాకు. అక్కడ తీరుకుంది. మాట టైం కోసం చెప్తున్నా, వాటి కొరకు నాకు 15 నిమిషాలు కాదు కదా, అరగంట తీరుకుంటా ఉంది. స్టడీ చేయన వాక్యం కాసేపు కూర్చో, నేను బోధిస్తాను, ఎదురున్న టీచర్లు ఎవరున్నారు, నువ్వు కూర్చొని చెప్తాను, నీ మనసు పెట్టని పరిశుద్ధాత్ముడు అంటా ఉంటే నాకు బిజీ. నీకు తెలియదే ఉంది, పిల్లోడు వంట చేయాలి, ఆయన వంట చేయాలి, అత్తకు చూడాలి, మామకు చూడాలని ఎంత లిస్ట్ చెప్తాను. మరి ఆ బట్టలకి వెళ్ళి తీసుకుంటున్నప్పుడు ఆ లిస్ట్ ఏమైందంటాడు పరిశుద్ధాత్ముడు నవ్వుతా. ప్రార్థనకు రమ్మంటే ఆ లిస్ట్ ఏమైందంటాడు పరిశుద్ధాత్ముడు. కొంచెం వాక్యం చదువు, కొంచెం ప్రార్థన చేయి, ఖాళీగా ఉన్నావు కదా, లోపల చాపేసుకుని రా, నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన వింటాను మనస్సాక్షితో ప్రేరేపిస్తూ ఉంటే నేను లిస్టు పెడుతున్నానా? ఇష్టమైన లిస్టు పెడుతున్నానా? కష్టమైన లిస్టు పెడుతున్నానా? తప్పించుకోవడానికి లిస్టు పెడుతున్నానా? నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభా, నాకు కొంచెం తీరుకుంటే అబ్బో నా హృదయం అంతా నీ ముందు కుమ్మరించేసుకునేదాన్ని, నెంబర్ 1. కానీ ఏం చేయను మరి చెప్పు, ఇంత లిస్టు. మరి ఏదైనా పరిస్థితి పీకల మీదకి వచ్చినప్పుడు ఆ లిస్టు స్తోత్రం. ఒక చోట ధర్మశాస్త్ర గ్రంథ కాలంలో ఒక చోట దేవుడు ప్రవక్త ద్వారా ఇజ్రాయేలుతో ఇలాగ అంటాడు, అన్య దేవతలను, ఎస్తారో దేవతలను, దాగోని దేవతలను, ఇక వీళ్ళు అందరికీ కూడా ఒక్కొక్క బలిపీఠం కట్టేసుకున్నారు మీ గుడారాల్లో. అదేంటది అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడితే, ఇదిగో నీకు ఉంది కదా ఈ గది అన్నారు, ఇదిగో నీ మందసం ఇక్కడ ఉంది కదా, నెంబర్ 1 పెద్దది, మార్బుల్ స్టోన్స్ వేసాం, డెకరేషన్ కూడా చేసాం, ఇవన్నీ కూడా ఊరికే పెట్టుకున్నాం బలిపీఠాలు, ఏ డెకరేషన్ లేవు, ఎల్లలేవు, ఊరికే పక్కన ఒక గదిలో పడేసుకున్నాం. చెప్పినా సరే వింటలేదు.
ఎందుకంటే పాడొచ్చి పడిపోతా ఉంది, పంట వచ్చి పడిపోతుంది, శత్రువులు వీళ్ళ మీద కన్నెత్తి చూడటానికి భయపడిపోతున్నారు. కాలానికి వర్షం కురుస్తూ ఉంది, కాలానికి ఎండ వస్తూ ఉంది, అంతా కడుపు నిండిపోతూ ఉంది. ఒకరోజు దేవుడు ఆ తెర తొలగించాడు. దేవుడే ఆ తెర తొలగించాడు. ఆ కంచె కొంచెం తీసేశాడు. శత్రువు మీద పడ్డాడు. వర్షం కురియలేదు, ఎండ తీవ్రమైంది, భూమి పంటనివ్వటం లేదు. భయంకరంగా ఉంది పరిస్థితి, చాలా భయంకరం. ఎంత భయంకరం అంటే మా దేవుడా అంటూ ఆ మందసమన గదిలోకి వెళ్ళి గుండెలు బాధేసుకుంటున్నారు. నువ్వు మాకు దేవుడు కాదా, నీకు ఆ మందసమన గది ఇవ్వలేదా, నువ్వు మా దేవుడు కాదా, నువ్వు మా దేవుడు అబ్రహాము దేవుడు అని గుండెలు బాధేసుకుని ఉపవాసం ఉండి దొల్లేస్తున్నారు. అక్కడ పక్కన ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పక్కనే ఉన్నాయి. ఎందుకు సహాయం చేయి, చచ్చిపోతున్నాం, అయ్యో 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 చూచే దేవుడు అంటుంటే దేవుడు ప్రవక్తను పంపించి ఏం మాట్లాడాలి? అయ్యో అయ్యో నా పిల్లలారా అనలేదు, ఒక మాట చెప్పాడు. మీరు నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు చెప్పించాను నా ప్రవక్తను పంపించి, అస్సలు నా మాట వినలేదు మీరు. ఇప్పుడు నేను మీ ప్రార్థన వినను అన్నాడు. అక్కడ చదవండి పాత నిబంధన, అక్కడ పాత నిబంధన కాలంలో. ఇప్పుడు మీకు ఆపద వచ్చింది కాబట్టి వాగ్దానాలు వచనాలన్నీ నా ముందు పెట్టి చేసేవన్నీ చేసేసి అవిధేయతలన్నీ మనసులో పెట్టేసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ భక్తి పులమేసుకుని మందసమా అని ప్రవక్త వచ్చి అయ్యో అని కాదు, అయ్యో బిడ్డలారా అని కాదు. నో, దేవుడు చెప్పమంటున్నాడు, మీ మొర ఆయన వినడట. వినిపిస్తుంది ఆయనకి, ఎందుకంటే చెప్పాడు, విననేరక ఉండినట్లు నా చెవులు మందముగా లేవు, రక్షించలేనక ఉండిన నా చేతులు కూర్చగాలి. మరి ఎందుకు వింటలేదు మా ప్రార్థనని? ఆ యెషయా గ్రంథంలో ఆ సన్నివేశం ఉండనివ్వండి. అలాంటి సన్నివేశాలు 100 వచ్చాయి. మీరు పాత నిబంధన చదివితే ఫిలిష్తీయులను ఎలా కొట్టాడో, యెబూసీయులను ఎలా చంపాడో, మోయాబీయులను దేవుడు ఎలా తరిమేశాడో, హివ్వీలను దేవుడు ఎలా నలిపేశాడో, ఎలా రాచరంపాన్ని పెట్టాడో అది లేదు. పాత నిబంధన పెట్టి చూస్తే అసలు ఆదికాండం, పాత నిబంధన, ఈవెన్ నిర్గమకాండం, మోషే దగ్గర నుంచి ఈవెన్ యేసు కృపాకాలం వచ్చే వరకు ఒక్క మాటలో చెప్పాలంటే, మన బికోల భాషలో చెప్పాలంటే, నాకు అర్థమయ్యే మాటల్లో చెప్పాలంటే దేవుణ్ణి ఎంత ఏడిపించాలో అంత ఏడిపించారు ఇజ్రాయేలీలు. అది నుంచి ఫిలిస్తీన్లు కాదు, ఐగుప్తీయులు కాదు, యెబూసీయులు కాదు, హెవ్వీలు కాదు, దేవుని ప్రజలు. ఆ వాక్యాలు చదువుతుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. పొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం నా భక్తులు, నా ప్రవక్తలను పంపించి ప్రవచనాలు చెప్పించాను. రండి, దూరంగా ఉండండి, ఇది మీకు తగదు, మీరు నష్టపోతారు, మీకు అన్యాయం జరుగుద్ది, నా మాట లెక్క చేయండి అని దినమెల్లా పిలిచాను. ఆయన అంటున్నాడు, చెబుతున్నాడు ప్రవక్త ద్వారా, అక్కడ నీ ప్రార్థన విన్నాను. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఉన్నారు కదా ఇంకా అక్కడ పక్కన, చెప్పుకోండి, ఇచ్చుకోండి బలులు, చేసుకోండి ఆచారాలు, చేసుకోండి వ్రతాలు. చేయకపోతే ఎలాగండి? మందసాలు ఉండవు, కానీ మందసాలకు సంబంధించిన ఆచారాలు ఉంటాయి మన ఇళ్లల్లో. 100% విగ్రహాలకు సంబంధించిన ఆచారం. విగ్రహం ఉండదు అక్కడ, మనం విగ్రహం తీసేసాం, కానీ దానికి సంబంధించిన వాసన మాత్రం మనం తీయట్లేదు. చెప్పుకోండి, ఆచరించండి, వాస్తు ఆచరించండి, అది ఆచరించండి, ఇది అవే మిమ్మల్ని రక్షిస్తాయి. మీకు వాక్యం ఎందుకు? మీకు నా మాట ఎందుకు? మీకు నా వాక్యం ఎందుకు? ఆచరించండి. దిష్టి పోకుండా గుమ్మడికాయలు కడతారా? ఇంకేమైనా చేస్తారా? ఈ మూల, ఆ మూల, అక్కడ ఇక్కడ. ఈరోజు దేవుడు ఉన్నట్టు మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. అన్యులు చేసినట్టు మనం చేస్తే ఇంకా వింత జనులం ఎలాగవుతాము? చేతులు బైబిల్ ఒకటే డిఫరెన్స్, మెడలో లాకెట్ ఒకటే డిఫరెన్స్, ఈ మందిరం ఆ మందిరం ఒకటే డిఫరెన్స్. ఇక్కడ డప్పులు, అక్కడ డప్పులు, ఇక్కడ పాటలు, అక్కడ పాటలు, ఇక్కడ గెంతులు, అక్కడ గెంతులు, ఇక్కడ కేకలు, అక్కడ కేకలు, ఇక్కడ నోములు వ్రతాలు, అక్కడ నోములు వ్రతాలు, ఇక్కడ ఉపవాసాలు, అక్కడ ఉపవాసాలు, ఇక్కడ తీర్థయాత్రలు, ఎక్కడెక్కడో కొండలకి, ఇక్కడ కూడా గౌరీపట్నం, అక్కడికి తీర్థయాత్రలు. యోర్దాను నదిలో మునిగితేనట అంటూ జనం వెళ్ళటం, అక్కడ ఏదో నదుల్లో మునిగితేనట. ఏంటి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్?
వైఖరి. ఏ వైఖరి అంటే వాక్యం వైఖరి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. మొదటిగా మనం కీర్తనల భాగం చదువుకున్నాం. రెండవది యెహోషువ గ్రంథం చదువుకున్నాం. గడిచిన వారాల్లో తరచుగా మనం చెప్పుకుంటూ వస్తున్నమాట, సంఘం ఆత్మతో చెప్పుచున్నమాట, చెవిగలవాడు వినుగాక అంటూ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రారంభించి ఈ దేవుని వాక్కు ఎందుకు చదవాలంటే, దేవుడు ఎందుకు ఈ వచనం ఇచ్చాడంటే, ఎందుకు ముద్ర వేసి నా చేతికి ఇచ్చాడంటే, నా కళ్ళ ముందు ఇలా పెట్టాడంటే, నువ్వు క్రైస్తవురాలు కాబట్టి నీ ఇంట్లో బైబిల్ ఉండాలి. ఓకే, నో. నువ్వు క్రైస్తవురాలు కాబట్టి మంచి బైబిల్ కొనుక్కుని బ్యాగ్లో పెట్టుకుని దాచుకోవాలి. నో. నువ్వు క్రైస్తవురాలు కాబట్టి తలపోటు వస్తే తల కింద పెట్టుకుని పడుకోవాలి. అందుకే బైబిల్ తెలుసా బిడ్డ? నో. దేవుని పిల్లలకే దేవుని మాట లెక్కలేదు అనే వైఖరి ఉంటా ఉంటే ఇక దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఏమని మాట్లాడతాడు? కానీ కృపాకాలం ఉన్నాం కనుక యేసుప్రభువు అడ్డుకుంటాడంతే. తండ్రి తండ్రి తండ్రి, ఫర్గివ్ దెమ్, ఫర్గివ్ దెమ్, ఫర్గివ్ దెమ్, డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్ అంటూనే క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు ఎంత మహాభక్తి చేస్తారంటే, సుఖాలు, సౌఖ్యాలు, భోగాలు, భాగ్యాలు, ప్రవచనాల ద్వారానో దర్శనాల ద్వారానో ఇల్లంతా వాక్యలంతా నిండిపోతూ ఉంటే బైబిల్ ఎక్కడ కనపడదు. బైబిల్ ఎక్కడ కనపడదు. బైబిల్కి అసలు చోటే ఉండదు. పండగలు, పబ్బాలు, బంధువులు, స్నేహితులు, యాత్రలు, ప్రయాణాలు, ఒక్కసారిగా ఉరిమింది ఆ ఇంటి మీద. పిడిగినట్టుగా భూమి కంపించినట్టుగా అయింది ఆ ఇంటి వాతావరణం. అంటే పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, అరే ఏమైపోతున్నాం, మునిగిపోతున్నామా ఏంటి, పడవ ఎక్కడ రంధ్రం పడింది చూసుకోలేదు అన్నట్టుగా తయారైంది. అప్పుడు మహాభక్తులు ఉంటారు ఇంట్లో. మా భక్తి వల్ల బంగారం వచ్చింది, మా భక్తి వల్ల వెండి వచ్చింది, మా భక్తి వల్ల ఇల్లంతా ఎలాగుంది, మా భక్తి వల్ల ఎలాగుంది అన్నవాళ్ళు బైబిల్ తీరు. ఆ మహాభక్తులు భూమి కంపించిన తర్వాత, సీలింగ్లోంచి మట్టి పళ్ళలు రాలుతున్న తర్వాత, ఏంటేంటో సరిగా లేదు, ఇల్లేదో అయిపోతూ ఉంది అనుకున్న తర్వాత, అవునమ్మా బైబిల్ ఎక్కడుంది? హలో, బైబిల్ ఎక్కడుంది? ఒరే చిన్నోడా పెద్దోడా బైబిల్ ఎక్కడ పెట్టావరా? అమ్మ మాకు కనపట్టలేదే. వెతికితే కనపడింది. ₹1 ఎక్కడ పెట్టానో తెలియదు కానీ ₹1 కోసం ఇల్లంతా ఊడిచేశాను నేను. బతుకును బాగు చేసే బైబిల్ మాత్రం ఎక్కడుందో కూడా మర్చిపోయింది, అంత దూరంలో పెట్టింది ఈవిడి. అప్పుడు వచ్చేస్తుందండి భక్తి, పొంగి పొరలి పాలు పొంగులాగా. ఉపవాసం, మోకరిల్లి, చాప, గది. దేవా భూమి కంపిస్తా ఉంది, కాపాడు కాపాడు కాపాడు. ఏసున్నాడు కాబట్టి ఏమో అక్కడ ఏదో జరుగుతుందేమో కానీ ఎందుకు కాపాడాలి నేను చెప్పు, ఒక్కడి చెప్పు నాకు అని పరిశుద్ధాత్మ అడిగితే, ఇది కదిలిపోయినప్పుడు బైబిల్ తీస్తాం. ఏదో అయిపోతున్నప్పుడు దేవా అంటూ మందిరానికి వచ్చేస్తాం, మొక్కుబళ్ళు కూడా పెట్టేస్తాం. అయ్యయ్యో, ఆ మాటకు ఈరోజు ముగిస్తూ నేను అంటున్నాను, ఈ మాట అనొచ్చు అనకూడదు, దేవుడు నన్ను మన్నించునుగాక, నా పెదవులను కాల్చునుగాక. యేసు ప్రభు ప్రేమ చీప్. యేసు ప్రభు ప్రేమ అంగట్లో సరుకు, ఉచితం. ఏదో సలివేంద్రంలో మంచినీళ్ళు పోస్తూ ఉంటే అక్కడ నీళ్లు దొరకవట, కాలువ నీళ్ళు బాగోవట. నీళ్ళు దొరకాలంటే 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ చలివేంద్రం దగ్గరికి రావాలంటే ఆ నీరు దొరికే చోటు నుంచి 20 కిలోమీటర్లు రావాలి. మోటార్ సైకిల్ అయినా, నడిచైనా, సైకిల్ అయినా. చలివేంద్రం అని ఉంది, గోనల్లో పెట్టారు. వీళ్ళకి నీళ్ళు ఎక్కడ, గోనల్లోకి ఏం ఆటోమేటిక్గా రావట్లేదు. అంత దూరం వెళ్ళి 10 బాణల్లో నింపి వెళ్ళే వాళ్ళకి పోస్తున్నారు వాళ్ళు, జాగ్రత్తగా. నాలాంటి ఒక ఆయన జ్ఞానంతో ఉన్నవాడు వెళ్ళాడు, బాబు కొంచెం నీళ్ళు ఇవ్వవా అని గ్లాస్ ఇచ్చాడు. ఒక గ్లాస్ తాగలేదు, మొహంగడిగా. ఇంకో గ్లాస్ ఇచ్చాడు, చెయ్యగడిగా. ఇంకో గ్లాస్ ఇచ్చాడు, కాలుగడిగా. ఇంకో గ్లాస్ ఇచ్చాడు, ఇంకేమైనా కడిగితే కడగొచ్చు. అప్పుడు దాకా వాడికి ఎదుటోడికి ఎలా ఉంటుంది చెప్పండి? నీటి చొక్క దొరకక విలవిల్లాడుతూ వీళ్ళు వస్తూ ఉంటే, ఇదా నువ్వు ఇప్పుడు చేసే పని? నిజానికి మనం అలా ఉండలేదేమో లేండి, అలా ఉండే స్థితి మనం తెచ్చుకోకూడదు. యేసు ప్రభు ప్రేమ అంగట్లో సరుకులాగా ఉచితం కావచ్చేమో కానీ అది చాలా విలువైన ప్రేమ.
గౌరవం పొందాల్సిన ప్రేమ, పూజించాల్సిన ప్రేమ, సాగిలపడి దండం పెట్టాల్సిన ప్రేమ, నెత్తికెక్కువసుకోవాల్సిన ప్రేమ. ఓ మై గాడ్, హల్లెలూయా. If you really love the Lord your God with all of your heart, with this kind of understanding and knowledge through the word of God, వాక్యం ద్వారా ఇలాగున్న అవగాహన చేసుకుని సంగతులు తెలుసుకుని ఆ జ్ఞానంతో ప్రభు మాట విను, ప్రభువును ప్రేమించు. ఆ ప్రేమను ప్రభు కొంచెం పాత్రలో పెట్టి అందించు. రోజు ఉదయం, దేవా నాకు 24 గంటలు ప్రేమిస్తున్నావు, ఇదిగో ఈరోజు ఉదయం 1 గంట, ఇదిగో ప్రేమ ఇచ్చేది ఏదే స్థితే ఉంది. స్తోత్రం. ఆ మాట చదివి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించు ప్రత్యక్షత. వివరిస్తానని అనుకోకండి. యేసుక్రీస్తు తన దాసులకు చూపించాలట. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచాలట. ఆ కనపరచడానికి యేసుక్రీస్తుకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడట. చూడండి, అక్కడ వచ్చినాన్ని బట్టి అప్పటికప్పుడు కామెంటరీ అన్నమాట. యేసుక్రీస్తు తన కోసం కాదు, దేవుడు తనకు ఎందుకు ఇచ్చాడంటే కొన్ని సమాచారాలు అవి తన దాసులకు ఇవ్వాలి. అందుకే యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఇవి నా సొంత మాటలు కాదు, నా తండ్రి మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు తన దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు, ఈ బైబిల్లో సంగతులు, ఈ దేవుని వాక్యమని చెప్పబడుతున్న ఈ సంగతులు పురాణాలు కాదు, నావళ్ళు కాదు, నీతి కథల పుస్తకాలు అస్సలే కాదు, దైవజనుల అనుభవాలు అస్సలే కాదు. దైవజనుల అనుభవాలు చదవండి, వాళ్ళ జీవిత చరిత్ర చదవండి, నో ప్రాబ్లం. బట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ సంగతులు నీ కోసం, ఈ సంగతులు త్వరలో సంభవింపనున్నాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. అతడు దేవుని వాక్యమునియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. 3వ వచనం అండర్లైన్ చేసుకోవాలి. సమయం సమీపించేసింది అంటే యుగాంతం వచ్చేసింది కనుక ఈ వాక్యం, ఈ దేవుడు వ్రాయించే వాక్యం, ఈ దేవుడు చూపించిన వాక్యం, ఈ ప్రవచన వాక్యం ఇది మనుషుల వల్ల పుట్టింది కాదు, మనుషుల ఇష్టంలోంచి పుట్టింది కాదు, మనుషుల ఆలోచనలోంచి పుట్టింది కాదు. సినిమా కథలు రచయితలు చాలా 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 రాసేస్తారు. దర్శకుడు కూడా తన ఇష్టానుసారంగా ఏమేమో పెట్టి చూపించేస్తాడు. అలా పుట్టుకొచ్చినవి కాదు, ఇష్టం నుంచి పుట్టుకొచ్చినవి కాదు, పొడుపు కథలు అస్సలే కాదు. పరిశుద్ధాత్మ చూపించగా, ప్రేరేపించగా గ్రంథస్థం చేసినవి. నిజానికి పిల్లోడిని స్కూల్లో వేసేటప్పుడు అమ్మో నాన్నో టీచర్ గారు చేయి పట్టుకుని దిద్దిస్తారు, చూసారా? అంత మట్టుకు ఆత్మవశ్యములో, పరిశుద్ధాత్మవశ్యములో దేవుడు తన భక్తుల చేత వ్రాయించిన సంగతులు. దేవుడు వ్రాయలేదుగా, తప్పించుకున్నాడు ఏమైనా అంటాడు. దేవుడు వ్రాసాడని రుజువేముంది, ఎవడైనా అంటాడు. ఒక తల్లికి పోని చదువు రాదనుకుందాం, ఎవరిని తీసుకొచ్చింది? రాయిరా బాబు అంది ఉత్తరం, మా పిల్లోడికి మనవడికి అని. ఉత్తరాల కాలం అది. నిన్నతిగా ప్రేమిస్తున్నా, ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నా నా ప్రియమైన మనవడా అంటూ రాయమంటుంది ఈవిడి. రాస్తున్నాడు. చాలా రాయమంది, చాలా రాశాడు. ఉత్తరం పోస్టులో పడేశాడు. అక్కడికి వెళ్ళింది. వాడికి తెలుసు అమ్మమ్మకి చదువు రాదని. అనుకోండి కాసేపు. చదివాడు, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అమ్మమ్మ నాకు ఉత్తరం రాసింది, అమ్మమ్మ నాకు ఉత్తరం రాసింది అనేస్తున్నాడు డైరెక్ట్. ఏంటి అలా హడావిడి పడిపోతున్నావు? అమ్మమ్మ నాకు ఉత్తరం రాసింది, అమ్మ నాకు ఉత్తరం రాసింది. అప్పుడు సూపర్ స్పెషలిస్టులు ఉంటారు బాగా అతి జ్ఞానంతో. అమ్మమ్మ రాసిందా? అమ్మమ్మ ఏం చదువుకుందిరా? ఏం చదువుకోలేదు. మరి ఎందుకు అంత ఇబ్బంది అయిపోతావు? పెద్ద అమ్మమ్మ రాసినట్టుగా ఆ ఉత్తరం ఏంటి పెద్ద జేబులో పెట్టేసుకుంటావు? చదువు రాదు నువ్వే చెప్తున్నావు. అప్పుడు పిల్లోడు అంటాడు, అమ్మమ్మ రాయించింది. అమ్మమ్మ తను రాసినట్టుగానే నేను అనుకోవాలని రాయించింది. రాసినవాడెవరు? మహానుభావుడు. అమ్మమ్మ రాసినట్టే ఉంది.
సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వాటిని వినేవాడు, విని అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ ప్రకారంగా నడిచేవాడు, గైకొనేవాడు అదృష్టవంతుడు ఎత్తబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.